స్తుతి 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 స్తుతి. మా మంచి తండ్రి, మనోహరుడా, కృప కలిగినవాడా, కటాక్షం కలిగినవాడా, ఆది సంభూతుడా, నీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా తండ్రి. స్తుతులు 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 స్తుతులు. పరిశుద్ధుడా నీకే వందనాలు, పవిత్రుడా నీకే వందనాలు, నిర్దోషి నీకే వందనాలు, నిష్కలమషుడా నీకే వందనాలు, పాపరహితుడా నీకే వందనాలు, పావనుడా నీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడా, సర్వాధికారం కలిగినవాడా, మహామహిమకు ఆధారభూతుడా, కృపాసత్య సంపూర్ణుడా, నీ నామము మహిమపరచబడునుగాక, మీ నామము ఘనపరచబడునుగాక, మీ నామము స్తుతించబడునుగాక. తండ్రి, నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క పునరుద్ధానపు వేళ ఇలాగూ పరిశుద్ధాత్మదేవ మీ సన్నిధిలో లైవ్ టెలికాస్ట్ ద్వారా నీ ప్రియబిడ్డలతో కూడా కలిసి ఆరాధన చేయటానికి మీరు ఇచ్చిన చక్కని సదవకాశమును బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. అయ్యా, ఎంతోమంది ధన్యతకు నోచుకోక, ఈ భాగ్యము లేక, నాయన మందిరపు అనుభవాలు లేక మోడుబారిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. దయతో జ్ఞాపకం చేసుకొని ఈ పరిస్థితుల నుంచి విడిపించి స్వేచ్ఛగా, స్వాతంత్రముగా తిరిగి మరలా నిన్ను ఆరాధన చేసుకునే కృపను మీరు మాకు అనుగ్రహించండి. అయ్యా అయ్యా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిశ్చయముగా మేమందరం ఏకముగా కూడి ఏక మనస్సుతో నిన్ను ఆరాధించే కృపను దయచేయండి. ఆటంకపరచరడు చూస్తున్న అపవాది యొక్క తంత్రములను యేసు నామములో బంధిస్తున్నాం. నజరేయుడైన యేసు నామములో ప్రతి ఆటంకము ప్రక్కకు తొలగించబడునుగాక. కృప చూపండి యేసయ్య, కనికరించండి యేసయ్య, జాలి చూపండి యేసయ్య. ఈ బిడ్డలను మీరు కరుణా కటాక్షము కలిగినటువంటి నీ కృప చేత మీరు దర్శించండి నాయన. ఇదిగో ఈ పునరుద్ధానపు వేళ శక్తి కలిగినటువంటి నీ మాటలు ఆలకించి ఈ వారమంతా నీ వాక్కు చేత భద్రపరచబడి క్షేమము, నెమ్మది, ఆరోగ్యము మీరు అనుగ్రహించమని బ్రతిమాలు కొలుచున్నాం. నిజమైనటువంటి మారు మనసు ఈ లాక్డౌన్ దినాల్లో నీ బిడ్డలకు మీరు అనుగ్రహించబోతున్నందుకు వందనాలు. నిజమైన భక్తి చేయగలిగిన కృపను మీరు అనుగ్రహించబోతున్నందుకు వందనాలు. నిజముగా నీకు మొర్రపెట్టగలిగిన సామర్థ్యమును, శక్తిని నీ బిడ్డలకు మీరు అనుగ్రహించబోతున్నందుకు వందనాలు. ఇప్పటి వరకు చతికిల పడిపోయినటువంటి క్రైస్తవ్యం మధ్యలో నీ బిడ్డలు ప్రభువా, నా తండ్రి, భక్తి చేయలేనటువంటి అనుభవాల్లో ఉన్నారేమో. మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సమయమును పోనీయక నా తండ్రి ప్రభువా, జ్ఞానుల వలె మేము నడుచుకున్నట్లుగా సహాయం దయచేయండి. సమయం సద్వినియోగపరుచుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మ కార్యాలు మాలో జరుగునట్లుగా కృప చూపండి. నీ పునరుద్ధానపు శక్తిని ఒక్కొక్కరిలోనికి మీరు పంపించబోతున్నందుకు నీకు స్తోత్ర. ఆత్మ చెప్పుచున్న మాట చెవి కలిగిన వాడు ఆలకించునుగాక. ప్రభువా, నీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. కృప చూపమని, కనికరించమని బ్రతిమాలు కొనుచున్నాం. పాటలు పాడుతున్నప్పుడు ఏక మనస్సునివ్వండి, ఆరాధనలో ఏక మనస్సునివ్వండి, వాక్య పఠనంలో ఏక మనస్సునివ్వండి. సమస్తము మీ నామ మహిమార్థమై మీరు జరిగించుకోమని బ్రతిమాలు కొనుచున్నాం. శక్తి కలిగిన వాడా, కృప కలిగిన వాడా, కరుణా కటాక్షము కలిగిన వాడా, యా రెండు చేతులెత్తి నమస్కరించుటకు, సాష్టాంగపడి నమస్కరించుటకు యోగ్యుడైనటువంటి దేవుడా, దేవుడు అనుటకు అర్హుడా, నీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నా ప్రభు భూమి ఆకాశములు సృజించిన వాడా, సర్వ సృష్టికర్త, అయా 1000 నోళ్లతో నిన్ను స్తుతించిన మీ రుణము తీర్చలేము. ప్రభువా, మీరు చేసిన మేలులు, ఉపకారములు బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఇదిగో నిశ్చయముగా ఈ ఉదయకాల సమయంలో నీ ప్రియబిడ్డలుగా మేమందరము కూడా కూడి నిన్ను ఆరాధిస్తుండగా మీరే నీ కృప చూపండి. లైవ్ టెలికాస్ట్ ద్వారా వింటున్న ప్రతి బిడ్డను కూడా యేసు నామములో మీరు ఆశీర్వదించబోతున్నందుకు వందనాలు. యేసు నామములో మీరు ఆశీర్వదించబోతున్నందుకు వందనాలు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. యేసయ్య, నీకే స్తోత్రం. సర్వమును ప్రభువా మీ అధికారంలో జరిగించండి. ఆరాధన ఆదిలో మహిమతో ప్రారంభించి అధిక మహిమతో ముగించి ఈ క్రియలు జరుగునట్లుగా మీరు నాయన సహాయం చేయమని
మా విశ్వాసమునకు తగినటువంటి ప్రతిఫలమును మీరు అనుగ్రహించి భక్తి విలువలను మాకు నేర్పించి రానున్న మీ రాకడకై ప్రభువా సంఘము ఎత్తబడినప్పుడు మేమందరము కూడా సిద్ధపడిన వధువు వలె సార్వత్రికమైన సంఘము వలె నీ మేఘములో మేమందరం ఎత్తబడటానికి సహాయము చేయమని ఈ ఆరాధన అంతా కూడా మీ చేతులకు అప్పగిస్తూ మీ అధికారమునకు మేము చిరసావహిస్తూ మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే ఆరోపించుకోమని మా ప్రియుడును నిజలోక రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమాలి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యొక్క లైవ్ టెలికాస్ట్ ద్వారా ఫేస్బుక్ మరియు యూట్యూబ్ ద్వారా ఆలకించబోతున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. ఆ హోసన్న దేవుని ప్రత్యక్షత మందిరము తరపున ప్రతి కుటుంబము యేసు నామములో ఆశీర్వదించబడి రక్షించబడి స్వస్థపరచబడి దేవుని నామ మహిమార్థమై జీవించినట్లుగా ప్రభు తన సహాయమును మెండుగా అనుగ్రహించునుగాక. ఆమె పాటలు పాడుకొని ప్రభు నామాన్ని మనం మహింపరచుకుందాం. సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మస్తుతులకు పాత్రుడా చూచుకొనును సర్వ
బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా యీరే చూచుకొనును, యెహోవా యీరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే. అవును తండ్రి, ఆరాధన నీకే యేసయ్యా. యేసయ్యా, మన్నాను కురిపించినావు ప్రభువా, బండ నుండి నీళ్ళు ఇచ్చినావు ప్రభువా. యేసయ్యా, Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. Praise the Lord. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. 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 ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. నీకు సహాయము చేయువాడు సదా ఆదుకొనువాడు ఆయనే. నీకు సహాయము చేయువాడు సదా ఆదుకొనువాడు ఆయనే. ఆధారము ఆదరణ ఆయనలో
ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. నీకు విరోధముగా రూపించిన ఏ విధాయుధమును వర్తిల్లదు. నీకు విరోధముగా రూపించిన ఏ విధాయుధమును వర్తిల్లదు. శత్రువులు మిత్రులుగా మారుదురు. శత్రువులు మిత్రులుగా మారుదురు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. పర్వతములు తొలగిపోయినను తన కృప నిన్ను ఎన్నడు వీడదు. పర్వతములు తొలగిపోయినను తన కృప నిన్ను ఎన్నడు వీడదు. కనికర సంపన్నుడు నా దేవుడు. కనికర సంపన్నుడు నా దేవుడు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. ఆయనను స్తుతించు నా ప్రాణమా. ఆయనను స్తుతించు నా ప్రాణమా. ఆయనను స్తుతించు నా ప్రాణమా. హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా వేలాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన తీరునా. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన తీరునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. విరిగి నలి
పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివా సిల్వలో. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివా సిల్వలో. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది దూడలనా వేడాది పొట్టేళ్ళనా. వేలాది దూడలనా ఏడాది పొట్టేళ్ళనా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నేనేమి చెల్లింతును. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వసృష్టికర్త, కృపా సత్య సంపూర్ణుడా, 24 పెద్దలతో ఆసీనుడా, మా తండ్రి, మా ప్రభు యేసు, నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కరుణా కటాక్షము కలిగిన వాడా, అత్యంత కృప కలిగిన వాడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా, యేసయ్యా నీకే స్తోత్రం ప్రభు. అందరూ కూడా కన్నులు మూసుకొని పాటల ద్వారా మహిమ పొందిన ఘనదేవుడు పరిశుద్ధాత్మ ఆరాధనలో కూడా మనకు తోడై ఉండి ప్రతి హృదయాన్ని బలపరచాలి. ఏదో ఆచారకరంగా ప్రకృతి సంబంధులుగా మనం ఆరాధన చేయకూడదు. కానీ దేవుని వాక్యం అంటుంది, మీరు ఆత్మను ధరించుకున్నవారు గనుక ఆత్మ సంబంధులు పరిశుద్ధాత్మ చేత నింపబడి పూర్ణ హృదయముతో ఆయనను వెతకాలి. ఆయన్ని వెతికినప్పుడు ఆయన వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఇదిగో ఈ ఉదయకాలం ఈ పునరుద్ధానపు ఆరాధన లైవ్ టెలికాస్ట్ ద్వారా ఎంతమంది బిడ్డలు దీన్ని చూస్తూ ఉన్నారో ఆ దేవుని వాక్యం మీతో సెలవిస్తుంది, నన్ను నేను మీకు ప్రత్యక్షపరుచుకుంటాను, నన్ను నేనే మీకు ప్రత్యక్షపరుచుకుంటాను. నేను నా జనులైన ఇశ్రాయేలీయులకు దర్శనమిచ్చి వారికి రాబో సంగతుల గురించి తెలియపరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు తనకు తానే మన ఎదుట ప్రత్యక్షపరచుకోబోతున్నాడు. కనుక ఆయన రాకడ సమీపంగా ఉంది. ఆయన రాకడ సమీపంగా ఉంది. దేవుని బిడ్డ, ఆయన ప్రత్యక్షము కాబో ఆ దినములోగానే నీవు సంపూర్ణ సిద్ధి కలిగిన దానవై, కలిగిన వాడవై, మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తూ ఆయన ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివాని వలె నిలబడాలి. ఆయన తండ్రి ఎదుట తన్ను తాను మహిమపరుచుకునే నిమిత్తం నిన్ను నిలబెట్టబోయే దినం ఒకటి రాబోతుంది. ఆ దినమున మనల్ని బట్టి ఆయన నామం అవమాన పాలు కాకుండానట్లు అందరము కూడా ఏక మనస్సు కలిగి
పరిశుద్ధాత్మ కృప కలిగి, యేసయ్యా నా తండ్రి నీకే స్తోత్రం ప్రభు, స్తోత్రం ప్రభు అని ఆయన పాదాలు పట్టుకుందాం. నిశ్చయముగా మనము ప్రార్థన చేస్తూ ఉండగానే, ఆరాధన చేస్తూ ఉండగానే ఆరాధనకు యోగ్యుడైనటువంటి దేవుడు, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడు నిశ్చయముగా ఆయన మన మధ్యలోనికి దిగవచ్చునుగాక. హల్లెలూయ, 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 హల్లెలూయ. స్తుతిగణ మహిమలు నీకే చెల్లునుగాక, చెల్లునుగాక. హల్లెలూయ, 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 హల్లెలూయ. స్తోత్రం, 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 స్తోత్రం. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను, పరవశించినాలో మహిమ పరతు నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్యస్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. చేరితి నిన్నే విరిగిన మనస్సుతో, కాదనలేదే నా మనవులు నీవు. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం, నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం, నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. ఇది నీ బాహుబంధాల అనుబంధమా. తేజో విరాజా స్తుతి మహిమలు నీకే, నా యేసు రాజా ఆరాధన నీకే. తేజో విరాజా స్తుతి మహిమలు నీకే, నా యేసు రాజా ఆరాధన నీకే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మానేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా. జీవిల్తును నిత్యము నీ నీడలో, ఆస్వాదిల్తును నీ
మాటల మకరందము జీవిల్తును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవిల్తును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవిల్తును నిత్యము నీ నీడలో మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించగలవు నేను నడువవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు నేను నడువవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా సుగుణాల సంపన్నుడా యేసయ్య నీ కృప తలచగానే నా శ్రమలుగా అనిపించలేదే యేసయ్య నీ కృప తలచగానే నా శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావి ప్రభు నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావి సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవిల్తును నిత్యము నీ నీడలో ఆస్వాదిల్తును నీ మాటల మకరందము జీవిల్తును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము మాటల మకరందము నీ మాటల మకరందము మాటల మకరందము యేసయ్యా మాటల మకరందము నీ మాటల మకరందము నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా
స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల వారసుడా, సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల వారసుడా. ఆరాధన నీకేనయ్యా, ఆరాధన నీకేనయ్యా, ఆరాధన నీకేనయ్యా, ఆరాధన నీకేనయ్యా, స్తుతి ఆరాధన నీకేనయ్యా. మా స్తుతికి పాత్రుడా, స్తుతికి పాత్రుడా. ఆరాధన స్తుతి ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే యేసయ్యా, నీకే యేసయ్యా, నీకే యేసయ్యా, నీకే యేసయ్యా, నీవే యేసయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన నీవే, స్తుతి ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధన స్తుతి. గ్లోరీ జీసస్. మహిమా స్వరూపిగా ఆత్మతో ఒక్కొక్కరిని 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 అహరోను గడ్డమ మీద నుండి పారుచున్న హెర్మోను మంచు వలె ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని చల్లని కృప దర్శించునుగాక, చల్లని కృపతో నింపబడుదురుగాక. కృప వెంబడి కృప, కృప వెంబడి కృప. రాబా రాబా నా శబల ఉందరి బౌ రికబా నబౌ శబల బల తిరిబిరి బిరికబౌ. ఛీ ఛీ. శక్తిమంతుడా నీకే స్తోత్రము నాయన, శక్తిమంతుడా నీకే స్తోత్రం. నింపండి నింపండి నింపండి. బలమైనటువంటి నీ ఆత్మతో నేటి నుండి నీ బిడ్డలు నింపబడుదురుగాక. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అదుగో అదుగో అదుగో. ఒక్కొక్కరు 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 అగ్ని నాలుగుల వలె విభాగించబడి, అగ్ని నాలుగుల వలె విభాగించబడి ఒక్కొక్కరి మీద వాలునుగాక వాలునుగాక వాలునుగాక. స్తోత్రం 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 స్తోత్రం. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, మాటల మకరందము, నీ మాటల మకరందము. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూడగలిగితే ఈ లోకంలో ఉన్న శ్రమలు ఎన్న తగినవి కాదు. ఈ లోకం మీద ఎవడైతే ఆశ పెట్టుకుంటాడో, లోకానుసారమైన భోగభాగ్యముల మీద భోగేచ్ఛల మీద ఎవని హృదయం ఆనుకొని ఉంటుందో వాడెప్పుడు విచారంగానే ఉంటాడు. ఎవడు పరసంబంధమైన వాటి వైపు చూస్తూ ఉంటాడో వాడెప్పుడు ఆనందంగానే ఉంటాడు. కారణం ఏమిటో తెలుసా? అదుగో నా ప్రాణప్రియుడైన ప్రభు రాబోతున్నాడు, మధ్యాకాశములో ఆయన రావడానికి సంసిద్ధుడిగా ఉన్నాడని. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు. మనుషుల చేతి పని కాక దేవుని చేత కట్టబడుతున్న ఒక పట్టణం, దాని కొరకు ఎదురు చూస్తాడు. నిరీక్షణ కలిగిన వాడై ఉంటాడు. దేవుని బిడ్డ,
లోక సంబంధమైన ఇచ్చల మీద ఒకవేళ నువ్వు మనసు నిలుపుకొని ఏదో పోగొట్టుకున్న వ్యక్తిగా ఒకవేళ ఈ ఆరాధనలో పాలు పొందుతున్నావేమో. దేవుని వాక్యం అంటుంది, నీ మనసు కిందున్న వాటి వైపు కాదు, పైనున్న వాటి వైపు చూడాలి. ఆయన మనకిచ్చే మహిమ ఎదుట ఇవన్నీ ఎన్న తగినవి కాదు. ఆయన నిమిత్తం శ్రమ అనుభవిస్తున్నావా, నిందను అనుభవిస్తున్నావా, బాధను అనుభవిస్తున్నావా, ఆహారం లేమితో కొట్టుమిట్టాడుతూ నీతిని కాపాడుకొని ఆకలి దప్పులైన భరించి యథార్థత కోసం ప్రాణ త్యాగం చేయటానికైనా సిద్ధపడ్డావా? నీకు శుభవార్త. నీతిమంతులను ఆయన చూడకపోడు, యథార్థవంతులకు చీకటిలో వెలుగును కలుగొచ్చేయబోతున్నాడు. యథార్థవంతులకు ఆయన పక్షమై నిలబడబోతున్నాడు. జీసస్, హల్లెలూయా. నీ నీతి, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించబోయే దినాలు రాబోతున్నాయి. ఎవడు నీతిమంతుడో వాడు నిత్యము నిలుచు సీయోను పర్వతం వల్లే ఉంటాడు. భక్తిహీనులు గడ్డిలాగా ఒక్క దినమే ఎండిపోతారు. వారి వైపు చూడొద్దు, వారి వైపు నీ ఆశలు నిలపొద్దు. నీతిమంతుడై ఉంటే ఆకలి దప్పులైనా నిద్రలేమైనా ఆయన రాజ్యములో వారసుని చేస్తాయి. పూటకూటి కోసం జ్యేష్ఠత్వమును కాపాడుకోలేక పోగొట్టుకున్న ఏషావు లాంటి వ్యభిచారి ఎవడైనా ఒక్కడైనా ఉంటాడేమోనని పౌలు రాత్రి పగళ్ళు ప్రార్థన చేశాడు. కారణం, ఎవడు ఆయన కృపను కోల్పోకుండా నిమిత్తం. ఇదిగో నా పరుగు కడముట్టించాను, విశ్వాసమును కాపాడుకుంటేనని పౌలు చెప్పాడు. మంచి పోరాటం పోరాడాడు. వాక్యం అంటుంది, పోరాడుతున్నావు, మంచి పోరాటం పోరాడు, నీ ఫలం అధికమగబోతుంది. మంచి నేలన పడిన విత్తనములాగా వాక్యముని ఆస్వాదించండి. కృపా వాక్యములకు మిమ్మల్ని అప్పగిస్తూ ఉండగా ఆ వాక్యమే మీలో కార్యసిద్ధి కలుగ చేయునుగాక. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి, సర్వాంతర్యాన్ని నీ నామం మహిమపరచబడునుగాక. భయముతోనూ భక్తితోనూ వణుకుతోనూ ఆరాధన చేయడానికి సహాయం చేయండి. నీ వాక్యం వింటూ ఉండగా ప్రభు మాలో భయాన్ని కలుగచ్చేయండి, ఆదరణ కలుగచ్చేయండి, ప్రేమను కలుగచ్చేయండి. బానిసత్వపు కట్ల నుంచి విడిపించి స్వేచ్ఛగా నేను ఆరాధన చేసే కృప దయచేయండి. నిజమైన క్రైస్తవుని వలె ఆయన యుద్ధములో వెన్ను చూపే వ్యక్తులుగా కాక తండ్రి పోరాట పడిమలో నిలబడిన మంచి సైనికుని వలె మమ్మల్ని మార్చండి. ఈ లోక శ్రమలను చూచి ఎక్కడ వెనుదిరిగిపోక ఈ మహిమ కోసం ఎదురు చూడటానికి కృప చూపమని, పరలోకపు వారసులుగా మార్చి నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మా ప్రియుడున్న జలోక రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ పుణ్యనామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమాలి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులెత్తి సంతోషంతో ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మనం బలమైన వారిమనో గొప్పవారిమనో దేవుడు మనకి అవకాశం ఇవ్వలేదు. దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమించి మనకు అనుగ్రహించాడు. ఆయన ప్రేమ మన మీద నిలిచి ఉండబట్టి, ఆయన కరుణా కటాక్షం మన మీద ఉండబట్టే రక్తము కారునంతగా మన కోసం శ్రమ పడ్డాడు. ఆఖరి రక్తపు బొట్టు వరకు కలువరి శిలువలో కార్చాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమకు మనం పాత్రులం కావాలి. ఆయన ఎలాగైతే ప్రేమించాడో అదే ప్రేమ మనం ఇతరుల ఎడల కనబరచాలి. సొంత వారిని కొన్నిసార్లు ద్వేషిస్తాం. వాక్యం అంటుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంట. గనుక ఏ ప్రేమతో మనల్ని ఆయన రక్షించుకున్నాడో, ఏ ప్రేమతో మన కోసం రక్తము కారునంతగా శ్రమ పడ్డాడో అదే ప్రేమ మనం ఇతరుల ఎడల కలిగి ఉందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. యొక్క లైవ్ టెలికాస్ట్ ద్వారా ఎంతమంది నా దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నారో మీ అందరికీ ప్రభు యేసు క్రీస్తు పరిశుద్ధ పుణ్యనామములో శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక.
ఆమేన్. ఫలింపచేయునుగాక, స్వస్థపరచునుగాక, ఆరోగ్యమిచ్చునుగాక, ప్రతి పనిని దేవుడు సమృద్ధిగా మీ చేతులకు అనుగ్రహించునుగాక. ఈ రాబోతున్న దినం, ఈ వారం రోజులు కూడా దేవుని బిడ్డలారా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈ కట్ల నుంచి విడిపించబడాలి. ఏదో పొడిగిస్తున్నారు కదా బాగుంది లాక్డౌన్ అన్నట్లుగా కాకుండా ఉన్న సమయాన్ని దేవుని బిడ్డలారా ప్రభు కోసం వినియోగిద్దాం. ప్రార్థన, వాక్య ధ్యానం, పాటలు పాడుకోవటం ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఉండాలి. అసలు ఇది ఎందుకు వచ్చిందా అని మీరు కానీ కాస్త లోతుగా ఆలోచన చేయగలిగితే, చాలామందికి తెలియదు కరోనా ఎందుకు వచ్చిందంటే చైనా వాడు పంపించాడుగా మనకు వచ్చింది అనుకుంటున్నారు. ఈ కరోనా అనే వ్యాధి లేక ఈ వైరస్ రావడానికి ఒక బలమైన కారణం ఉంది. దేవునితో గడిపే సమయం చాలా తక్కువ అయిపోయింది ప్రజలకి. ఎవరిని అడిగిన బిజీ, ఎవరు బిజీ, ఏమ్మా ప్రార్థనకి రాలా బిజీ, ఏనన్నా ప్రార్థన బిజీ, తమ్ముడు ప్రార్థనకి వెళ్ళలేదా బిజీ, ఎక్కడ చూసినా 4 అక్షరాలు బిజీ బిజీ బిజీ. ఆయన అంటున్నాడు, సమయాన్ని 6 దినాలు చక్కగా మీ పనులు మీరు వినియోగించుకొని 7వ దినాన యెహోవాకు పరిశుద్ధ దినం. ఆ దినము మనము ప్రభువుతో కూడా ఆనందించవలసిన దినం గనుక ఆ దినమంతా వాక్య ధ్యానం, పాటలు, ఆరాధన, చక్కగా ప్రభువులో ఆనందించాలి. ఈ అనుభవాలు మరుగైపోయాయి మనుషులకి. రాను 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 భక్తి గంట పోయింది, అరగంటలోకి వచ్చేసింది. ఇదివరకు 4 గంటలు 5 గంటలు ఆన్లైన్ ప్రేయర్లకు వెళ్ళేవాళ్ళు ప్రజలు. ఆరోగ్యం సహకరించట్లేదు, వాతావరణం కాలుష్యం అయిపోయింది, నిద్రకు ఆగలేకపోతున్నారు. రాను రాను 5 గంటలదల్లా ఒక దగ్గర నెల్లూరులో ప్రార్థన జరిగేదంట. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు జరిగేది ఆన్లైన్ ప్రేయర్ అని జరిగేది. 2012లో అలా జరిగేది. 14 వచ్చేపాటికి 3ంటికి అయిపోయేదంట. మళ్ళీ 2016 వచ్చేపాటికి 1 గంటకి అయిపోయిందంట. 2018 వచ్చేపాటికి 12ంటికి ముగిస్తున్నారంట. ఇప్పుడు పూర్తిగా ఆన్లైన్ ప్రేయర్ 7ంటికి మొదలెడుతున్నారు, 10 గంటలకు క్లోజ్ అయిపోతుంది సాయంత్రం. ఆన్లైన్ ప్రేయర్ 7 గంటలకు మొదలు పెడుతున్నారు, 10ంటికి అయిపోతుంది. ఎందుకనంటే ఆరోగ్యాలు సహకరించట్లేదు, నిద్రకు ఆగలేకపోతున్నారు, ఆరాధన చేయలేకపోతున్నారు. దేవుని బిడ్డలారా, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతనమైన బలాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. వారు పక్షిరాజు వలె తమ రెక్కలు చాపి నూతనమైన శక్తి కోసం ప్రయాసపడతారు. పక్షిరాజు గురించి మీకు తెలియదు ఏమీ లేదు, కానీ ఒక 40 సంవత్సరాలు బ్రతికిన తర్వాత అంట దానికి వృద్ధాప్యం వస్తుంది. వృద్ధాప్యం వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా పక్షిరాజు లోపలికి వెళ్ళి తన ఈకలు అదే పెరిగేసుకొని, తన గోళ్ళు అదే ముక్కుతో లాగేసుకొని, తన ముక్కును అదే ఒక త్వరలో పెట్టి తీసేసుకుంటుందంట. శరీరం అంతా రక్తం కారుద్ది. ఆ టైంలో పక్షిరాజుని ఎవళ్ళని చూశారనుకోండి, చీ ఏంటి పక్షి అనుకుంటారు. ఒకప్పుడు అది గాలిలో ఎగిరినప్పుడు చూస్తే ఎంత అందంగా ఉంటుందో పక్షిరాజు. అది దానికి వృద్ధాప్యం వచ్చిందని తట్టుకోలేక తన గోళ్ళు అదే లాగేసుకుంటుందంట, తన ఈకలు అదే పెరిగేసుకుంటుందంట. అన్నీ చేసుకొని కొన్ని దినాల తర్వాత క్రొత్త ఫెదర్ వస్తుందంట. మళ్ళీ కొత్త ఈకలు, క్రొత్త గోళ్ళు, క్రొత్త ముక్కు చేసుకొని వచ్చిన తర్వాత బయటకు వస్తుంది. నిండు యవ్వనంతో మళ్ళీ గాల్లో ఎగురుతుందంట. హల్లెలూయా. నీవు కూడా రక్తము కారునంతగా పాపంతో పోరాడితే శక్తితో నింపబడతాం. అది ఎలాగైతే రక్తం కారుతున్నా కూడా ఆనందిస్తుంది. ఎందుకని? తిరిగి క్రొత్త గూళ్ళు వస్తాయి, క్రొత్త ముక్కు వస్తుంది, కొత్త ఫెదర్ వస్తుందని. రక్తము కారినా కూడా తను భరిస్తుంది ఆ యొక్క బాధని. నువ్వు కూడా ఈ బాధను ఎందుకు భరించాలంటే నూతనమైన బలము కోసం. ఆరాధనలో వ్యతిరేకముగా క్రియ చేస్తున్న అపవాది యొక్క తంత్రములు యేసు నామములో బంధించమని ప్రార్థన చేయాలి. ఆయన ప్రార్థన చేసేటప్పుడు నిద్ర వచ్చేస్తుంది, ఆరాధన చేసేటప్పుడు నిద్ర వస్తుంది. ఇవన్నీ నిర్మూలన చేయండి, నాకు ఒక నూతనమైన శక్తిని ప్రసాదించండి, ఈ అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తి కలిగిన వారిగా నన్ను మార్చమని ప్రార్థన చేస్తే ఆయన నిన్ను మార్చటమే కాదు, నూతనమైన బలముతో నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యములో నుండి కొన్ని మాటలు మీతో నేను చెబుతాను సందర్భాను సహితంగా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం, 10వ వచనం, 11వ వచనంలో కొన్ని మాటలు ఉంటాయి, మనం ధ్యానం చేసుకుందాం.
ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9, 10, 11. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. ఇదిగో మీరు శోధింపబడినట్లు. ఇదేమిటి? మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగుతుంది. మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. హల్లెలూయా. ఇది స్మరణ అనే సంఘానికి యోహాను, భక్తుడని యోహాను లెటర్ రాస్తున్నాడు. ఇది ఎన్నవ సంఘము అంటే 2వ సంఘం. మొదటిగా ఎఫెసుకి రాశాడు, 2వది స్మరణ. మీకు చాలాసార్లు నేను ముందు చెప్పాను, 7 సంఘాలలో 5 సంఘాలను తిట్టినట్లుగా రాస్తాడు. అంటే వాళ్ళ మీద కొంచెం నింద మోపుతాడు. 2 సంఘాలను అసలు ఏమీ అనలేదు. 2 సంఘాలని అసలు ఏం అనలేదు. ఆ 2 సంఘాలు ఏమిటి? స్మరణ మరియు ఫిలదెల్ఫియా. ఏం పేర్లు అవి? స్మరణ మరియు ఫిలదెల్ఫియా. ఈ 2 సంఘాలనే నిందారోపణ ఏమీ చేయలేదు. కాస్త ఆలోచన చేయండి. మిగతా ఎఫెసు మీద చేశాడు, తొయతెర మీద చేశాడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కనపడే మిగతా సంఘాలన్నిటి మీద కూడా దేవుని బిడ్డలారా ఆయన నేరారోపణ చేశాడు. ఏమన్నాడంటే, నీ శక్తి నాకు తెలుసు, నీ బలం నాకు తెలుసు, నీ ప్రేమ నాకు తెలుసు, అయినను నీ మీద ఒక నేరము మోపవలసి ఉంది అన్నాడు. కానీ ఈ స్మరణ మరియు ఫిలదెల్ఫియా ఈ 2 సంఘాలను ఏమీ అనలేదు. మాత్రమే కాదు, నీకు శ్రమ కలగబోతుంది, 10 దినములు నువ్వు వేచి ఉండు, తరువాత నీకు మరణము వరకు నమ్మకంగా ఉంటే నీకు జీవ కిరీటము ఇస్తాను. హల్లెలూయా. ఫిలదెల్ఫియా సంఘంతో ఏమన్నాడు? 3వ అధ్యాయంలో 9, 10, 11 సేమ్ ఇదే వచనాలు అనమాట. 2వ అధ్యాయం 9, 10, 11 వచ్చి స్మరణ గురించి రాయబడి ఉంటుంది. 3వ అధ్యాయం 9, 10, 11 వచ్చి ఫిలదెల్ఫియా అనే సంఘం కోసం రాయబడి ఉంటుంది. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించి నన్ను తెలుసుకొనున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమై నా వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతట మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. హల్లెలూయా. ఏమంటున్నాడు? భూనివాసులందరినీ శోధించుటకు శోధన కాలం ఒకటి రాబోతుంది. ఇప్పుడు వచ్చిన ఈ కరోనానో, తర్వాత రాబోయే కరువులో, లేకపోతే చైనా నుంచి వచ్చే ఇంకో వైరస్ కాదంట. భూనివాసులందరికీ ఒక శోధన కాలము కలగబోతుందంట. ఆ కాలములో నేను నిన్ను కాపాడుతాను. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి ఇది. అయితే ప్రభు ఇచ్చే వాగ్దానానికి ఒక కండిషన్ పెట్టాడు. ఏమని? నువ్వు అంతము వరకు నమ్మకంగా ఉండాలి. ఒకటి. రెండవది, 10 దినములు శ్రమ కలుగుతుంది, నువ్వు ఓర్పు కలిగి ఉండాలి. మరణం వరకు నమ్మకంగా ఉండాలి, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. ఇంకొకటి, తాము యూదులము కాకయు యూదులమని చెప్పుకునే ప్రజలు నీ ఎదుటకు వస్తారు, వాళ్ళని నీ ఎదుట సాగిలి పడేటట్లు చేస్తాను, నువ్వు మాత్రం వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడమాకు. అంటే అర్థం ఏమిటి? నా వాక్యము విషయమై ఓర్పు కలిగి ఉండు. హల్లెలూయా. రాత్రి వేళ మనం ఒక స్త్రీ గురించి చదువుకున్నాం. ఆమె పేరు యెహోషాబాత్. యెహోషాబాత్ గురించి చదివినప్పుడు ఒక శ్రేష్టమైన విషయం మీతో చెప్పాను. ఎంత శ్రమ కలిగినా దేవుని వాక్యం కోసం ప్రాణత్యాగమైన చేసే మనస్తత్వం. కోరాహు కుమారులు అంటారు, నింద మా మీదకు వచ్చింది, శ్రమ కలిగింది, అయినను మేము నీ ధర్మశాస్త్రమును విడిచిపెట్టము. దేవుని బిడ్డలారా, ఈ శుభవేళ పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఒక వాగ్దానం చేస్తున్నాడు. లోకం మీదకు ఒక శ్రమ రాబోతుంది. ఆ శ్రమ దినమున నేనే మేము కాపాడుతాను. హల్లెలూయా. హల్లెలూయా. కాపాడకపోతే ఎవరు కాపాడుతారండి మనల్ని? ఎంత విపత్తులు జరుగుతున్నాయి.
ఒకవైపు ప్రాణవాయువులోకి విషవాయువు కలిసి అనేక మంది ప్రాణాలను తీసుకుంటూ ఉంది అక్కడ విశాఖపట్నంలో. ఇంకొక వైపు చూస్తే కరోనా మహమ్మారి ప్రపంచపు దేశాలను గడగడలాడిస్తూ నిద్రాహారాలు లేకుండా చేస్తుంది. డాక్టర్లు సైతం ఎవరిని విడిచిపెట్టట్లేదు, పోలీస్ అధికారులు కూడా. అందరికీ కూడా ఎక్కడ చూసినా మరణం 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 మరణం. దేవుని బిడ్డలారా, ఇటువంటి సమయంలో నువ్వు నేను క్షేమంగా ఉన్నామంటే అది దేవుని కృప. హల్లెలూయా. ఈ లోకములోనూ కాపాడుతాడు, ఈ లోకములోనూ కాపాడుతాడు, పరలోకానికి కూడా తీసుకువెళతాడు. హల్లెలూయా. ఏదో కాపాడుతామంటే పరలోకానికి తీసుకువెళ్ళిపోయి నీ మీద, నీ శిరస్సు మీద ఒక బంగారపు కిరీటాన్ని పెడతాడని కాదు. ఈ భూలోకములో ఉండగానే దైవిక శక్తిని, దైవిక స్వస్థతను అనుభవించేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక. హల్లెలూయా. ఇవాళ మనం చదువుకోపోయే అంశం యొక్క పేరేమిటంటే, అయినను మనము హృదయము నిలిపి ఉండాలి, లేదంటే మనసు కలిగిన వారమై ఉండాలి. హల్లెలూయా. అయినను అనే పదానికి అర్థం ఏంటంటే, చాలా బాధ జరిగింది, నీకు చాలా నష్టం జరిగింది, చాలా వేదన కలిగింది. అయినను ఏమిటంట? అయినను నేను మనసు కలిగి ఉంటాను ప్రభువా. ఎందుకంటే ఇందాక పాటలో పాడుకున్నాం కదా, ఈ లోక శ్రమలు ఆయన ఇచ్చే మహిమ ఎదుట ఎన్న తగినవి కావు. హల్లెలూయా. 9 నెలలు గర్భిణితో ఉంటుంది స్త్రీ. 9 నెలలు ముగిసేంత వరకు ఆమె వేదన ఎలా ఉంటుంది తెలుసా? కడుపులో ఒక భయంకరమైనటువంటి బరువును మోస్తూ ఉంటుంది. ఇంకోవైపు గట్టిగా నడవకూడదు, గట్టిగా ఆలోచించకూడదు, గట్టిగా మాట్లాడకూడదు. భయంకరమైన వేదన. దేవుని బిడ్డలారా, పొరపాటున ఫ్రీ డెలివరీ అవ్వలేదు అనుకోండి, ఆపరేషన్ చేస్తారు, కుట్లు వేస్తారు, రక్తం, భయంకరమైనటువంటి వేదన, బాధ. ఎప్పుడైతే ఆ చంటి బిడ్డను ఆమె ముఖానికి చూపిస్తారో ఆమె ఆ వేదన అంతా మర్చిపోతుందంట. ప్రభు అంటున్నాడు, నీవు పడే ఈ ప్రయాసం చూసావు, నా మహిమ ఎదుట నిలబెట్టినప్పుడు ఆయన కిరీటము, జీవ కిరీటం మనకి ఇచ్చినప్పుడు అంట, దేవుని బిడ్డలారా, ఈ వేదన అంతా మనం మర్చిపోతాం. హల్లెలూయా. హల్లెలూయా. దానికోసం ప్రయాసపడాలి. కొంతమంది 6 నెలలు 7 నెలలు ఉండి మా వల్ల కాదులే అని ముగించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఒక ఆవిడ ఉందంట, 108 పూజలు చేద్దామని చెప్పి మొదలుపెట్టింది వ్రతం. 100 పూజలు అయిపోయినాయి అంట. 101 పూజ వచ్చేపాటికి నేను తెల్లేను, నేను ఆగలేనని భోజనం తినేసిందంట. ఆమె అనుకున్నది 108 రోజులు చేస్తాను, చక్కగా పవిత్రంగా నేను నిష్టగా చేయాలనుకుందంట. 100 రోజులకి 108 రోజులకి ఎన్ని రోజులు తేడా? 8 రోజులే. అంటే కొద్ది కాలమే ఇక గమ్యం. చాలా మంది అనుభవాలు ఎలా ఉంటాయో తెలుసా? బాగా శ్రమ పడతారు, ప్రభు వచ్చే సమయానికి భక్తిలో వైదొలిగిపోయామనుకోండి, జీవ కిరీటాన్ని పోగొట్టుకుంటాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంతవరకు శ్రమ పడ్డాం. ఇది కృపాకాలం అంచులో ఉన్నాం. రాబోయేది శ్రమల కాలం. శ్రమల కాలంలో ప్రభు మన దగ్గరికి రాబోతున్నాడు. ఆయన మధ్యాకాశంలోకి వచ్చి నిలబడగానే మనమందరం రూపాంతరం చెంది పైకి వెళ్ళాలంటే నీకు ఇక్కడ శ్రమ కలుగుద్ది. కలగదని వాక్యం చెప్పట్లేదు. ఎవరైనా అలాంటి బోధ చెప్పారనుకోండి, బైబిల్లో ఎక్కడుందో చూపిమనండి. ఎవరైనా మీకేం బాధ కలగదు, మేమున్నాము, మీకు ప్రార్థన చేస్తాము, మీకు కొబ్బరి నూనె డబ్బాలు అమ్ముతాం, కర్చీఫ్లు అమ్ముతాం, మేము ఉన్నాం, మీకు ఏ ఇబ్బంది లేదు, మీకు శ్రమ కలిగితే ఈ కొబ్బరి నూనె రాసుకోండి, శ్రమే కలగదు మీకు అని ఎవరైనా తప్పుడు బోధ చెబితే వినొద్దు. నికోలాయితుల బోధ. వాక్యం అంటూ శ్రమ కలుగుద్ది నీకు, పాపముతో రక్తము కారునంతగా ప్రయాసపడు, అయినను మనసు కలిగి ఉండు. వాక్యం అంటుంది, నేనే నీకు జీవ కిరీటం ఇస్తాను, రాబో ఉగ్రత దినమున నేను నిన్ను కాపాడుతాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన జీవితంలో చాలాసార్లు మనం అనుకుంటాం, నేను శక్తిమంతుడిని, నేను వీరుణ్ణి, నేను శూరుణ్ణి, లేక నేను బాగా ప్రార్థనా పరురాల్ని, అందుకే దేవుడు నాకు ఈ స్థితి ఇచ్చాడు అనుకుంటాం. కానే కాదు. ప్రభు మనం ఎక్కడ భక్తిలో కాస్త నీరసిల్లిపోతామా అని కొన్నిసార్లు మనం పైకి లేవనెత్తడానికి అనేకమైన అద్భుతాలు చేస్తూ ఉంటాడు. అంత మాత్రాన్ని నువ్వు అనుకోనరాదు, నేను వీరుని కనుక నాకు ఇటువంటి స్థానము వచ్చిందని. హల్లెలూయా. శ్రమ కలిగినప్పుడు మనం దేవుని బిడ్డలారా ఎలా ఉండాలి?
శ్రమ కలుగుతున్నప్పుడు మన యొక్క జీవితపు విధానాలు ఎలా ఉండాలి అని మనం ఆలోచన చేస్తే చూడండి, యేసు ప్రభు వారిని గురించి సామెతల గ్రంథకర్త ఒక మాట రాస్తాడు. ఏమంటాడో తెలుసా? ఏమంటాడు? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు, దుర్దశలో అట్టివాడు ఎలా ఉంటాడంట? సహోదరుని వలె ఉంటాడు. హల్లెలూయా. నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడు? ఆపద వచ్చినప్పుడు తొలగిపోవడం. మనుషులు ఏం చేస్తారో తెలుసా? కరెక్ట్గా మనతో బాగా మాట్లాడతారు. పలానా ఆయన ఏదైనా ప్రమాదంలో ఉన్నాడు అంటే మన ఇంటి జాలికి కూడా రారు. ఎందుకని? ఏమన్నా సహాయం అడుగుతామేమో, లేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళమంటామేమో, లేదంటే ఎక్కడికెళ్ళి తీసుకెళ్ళమంటామేమోనని అప్పటి వరకు మంచిగా మాట్లాడిన మనుషులు మనకు ఆపద వచ్చే సమయానికి కనపడరు మన చుట్టూ. ప్రభు అలాంటి వాడు కాదంట. నీకు శ్రమ కలిగినప్పుడు నీ శ్రమ దినమును నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. నీ శ్రమలో కృంగిన వేళలో నిన్ను లేవనెత్తుటకు ఆయన సమర్థుడు. పాటలో కూడా ఉంటదిగా, కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా, నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. హల్లెలూయా. శ్రమదిమున కురింగిపోతే చేతగాని వాళ్ళము అవుతాం. ఏదో బాధ కలిగిందని కురింగిపోయాం అనుకోండి, చేతగాని వాళ్ళం అయిపోతాం. నెహెమ్యా గ్రంథంలో కొన్ని చక్కని మాటలు మనం చదువుకుంటే మనకి ఈ సబ్జెక్ట్ అర్థమవుతుంది. వాళ్ళ వాక్యం ఏమిటి? అయినను మనస్సు కలిగిన వారమై ఉండాలి. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 4-6 వచనాలు చదవండి. మా దేవ ఆలకించుము, మేము తిరస్కారము నొందిన వారము, వారి నింద వారి తలల మీదకు వచ్చినట్లు చేసి వారు చెరపట్టబడిన వారై వారు నివసించు దేశంలోనే వారిని దోపునకు అప్పగించము. 6వ వచనం. అయినను. అమ్మ, ఈ 2 మాటలు ఎందుకు చదివించానో తెలుసా? 4వ వచనములో ఏమంటున్నాడు? మేము తిరస్కారము నొందిన వారము. అంటే మాకు శ్రమ కలుగుతుంది, మేమేమి చక్కగా ప్రశాంతంగా లేము, మేము చేసే పనిలో మాకు వ్యతిరేకతలు వస్తున్నాయి, మేము చేసే పనిలో మేము వెళ్ళే మార్గంలో మాకు ఆటంకాలు వస్తున్నాయి, మేము తిరస్కారం నొందిన వారము, మేము అణచబడిన వారము. అయినను. 6వ వచనం చదవండి. అయినను. అసలు చూడండి, ఇది కృప అంటే. అయినను పని చేయుటకు జనులకు మనసు కలిగి ఉండెను గనుక గోడలు కట్టుచుంటిమి. హల్లెలూయా. వీళ్ళకి అసలు ఈ బాధలు నెహెమ్యా గ్రంథంలో ఎందుకు వచ్చినాయో తెలుసా? వీళ్ళు క్రీస్తు పూర్వం 586, చాలా జాగ్రత్తగా వినాలి, వాళ్ళు బబులోను చెరలో నుండి విడిపించబడ్డారు. విడిపించబడ్డాక దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? తిరిగి మందిరము కట్టబడాలి. చెప్పండి మాట. ఏం చేయాలి? తిరిగి మందిరము కట్టబడటం ఏంటి? ఆల్రెడీ పడేశాడు. ఎవడు పడేశాడు? నెబుకద్నెజరు పడేశాడు. నెబుకద్నెజరు పడవేసిన మందిరం వీళ్ళు కట్టాలని దేవుడు ఇర్మియా గ్రంథంలో వాళ్ళతో ఎన్నో మార్లు తెలియపరిచారు. అబ్బాయి, మిమ్మల్ని ఒక 70 సంవత్సరాలు చెరకు అప్పగిస్తాను, విడుదలైన తర్వాత మీరేం చేయాలి? మందిరము కట్టాలి. ఎందుకంటే దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? బబులోను తర్వాత ఎవళ్ళు వస్తారు రాజ్యంలోనికి? మాదీయులు, పారసీకులు వస్తారు. మాదీయ పారసీకులు యేసు ప్రభు అంటే కాస్త నమ్మకం కలిగిన వాళ్ళు, దేవుడు అంటే ఇష్టం కలిగిన వాళ్ళు కనుక దేవుడు కోరేషు హృదయాన్ని రేపి మందిరము కట్టాలన్న వాంఛను కలగచేయాలనేది దేవుని ఉద్దేశం. అందుకని వాళ్ళకి చెబితే వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఆయనే ప్రేరేపిస్తాడులే మనకేంటి అన్నట్టుగా నిమ్మక నీరెత్తినట్టు కూర్చున్నారు. ఇవాళ క్రైస్తవులు ప్రార్థన చేయవలసిన వాడు సమయానికి చేయకుండా, ఉపవాసం ఉండవలసిన వాడు సమయానికి ఉండకుండా, ఆరాధన చేయవలసిన వాడు సమయానికి ఆరాధన చేయకుండా, ఇష్టానుసారంగా వారి వారి క్రియల్లో తిరుగుతూ ఉంటే కరోనా ఏంటండి? తర్వాత కరోనా తల్లిగారు కూడా వస్తారు. దేవుని వాక్యం అంటుంది, నువ్వు ఆరాధన చేయవలసిన సమయంలో ఆరాధన చేయకుండా, నీ హృదయం అనే మందిరము కట్టవలసిన దినము ఆసన్నమైనప్పటికీ నీ హృదయాన్ని కట్టుకోకుండా చంచలమైనటువంటి మనస్సుతో ఆచారకరమైన భక్తిలో ఎన్నాళ్ళు కొనసాగుతావు? వాక్యం అంటుంది, నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడే నీకు శ్రమను అనుమతిస్తాడంట.
వీళ్ళు మందిరం కట్టలేదని దేవుడు వారికి శ్రమ అనుమతిస్తే అప్పుడు వాళ్ళకి అర్థమయ్యి అందుకంటున్నారు, మేము ఇప్పుడు మనసు కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు కూడా మనసు కలిగి లేకపోతే కలిగేది మరణమే. వాళ్ళకి తెలుసు, ఈ శ్రమలో మనసు కలిగి ఉండకపోతే ఇదివరకు మేము చేసిన తప్పిదమేంటో మాకు తెలుసు. దేవుని బిడ్డలారా, మీకు ఒక చిన్న ఉదాహరణ చెబితే మీకు అర్థమవుతుంది. ఒక చిన్న ఉపమానం చెప్తాను. ఇప్పుడు అన్నిలు తీసుకుందాం. ఎవరైనా ప్రార్థన చేయించుకుంటాకు వచ్చారు, ప్రార్థన చేయించుకున్న తర్వాత వాళ్ళకి తగ్గిపోయింది. ఎప్పుడైనా సేవకుడు వాళ్ళ దగ్గరికి రాగానే మొట్టమొదట వాళ్ళకి చెప్పాల్సిన మాట ఏమిటంటే, అమ్మా, దేవుడు మిమ్మల్ని శ్రమలో నుంచి విడిపిస్తే ఆయన్ని మీరు లోకరక్షకుడిగా అంగీకరించాలి. ఆయన నిజమైన యేసుక్రీస్తు ప్రభు అని, అందరికీ ప్రభు అని మీరు అంగీకరించాలి అనే మాట చెప్పాలి. చెప్పకపోతే అది సువార్త కానే కాదు. ఆ మాట చెప్పిన తర్వాత ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఉదాహరణకి అన్నిలు మనస్తత్వం ఏంటంటే పని అయిపోయిన తర్వాత ఏరు దాటేశాక తెప్ప తగలేసేస్తారు. వాళ్ళ పని ఏమిటంటే ప్రార్థన, పని జరిగిపోయింది, వచ్చామో డబ్బాలో 4 కానుకలు వేసాం, అయిపోయింది. ఇక మళ్ళీ మందిరం ఉండదు, అనుభవాలు ఉండవు, పాస్టర్ కనపడినా కూడా మొహం తిప్పుకొని వెళతారు. దేవుడు ఏమన్నా రోషం లేని దేవుడా? ఆయన ఏం చేస్తాడో తెలుసా? మందిరము కట్టాలి అంటే అర్థం ఏంటంటే, దేవుడు నీ జీవితంలో ఎందుకు కార్యం చేస్తాడంటే నీ హృదయము ఆయన వైపు కట్టబడటానికి. హల్లెలూయా. ఆయన వైపు మందిరము లేక నీ హృదయము కట్టవలసినటువంటి నీవు కట్టకుండా, నాకు అవసరం లేదులే, పని అయిపోయిందిలే అని తిరుగుతున్నావు అనుకో, తీసుకొచ్చి మళ్ళా కూర్చోబెడతాడు. దేవుని బిడ్డ చాలా జాగ్రత్తగా వినండి. పని అయిపోయిన తర్వాత ప్రభువుని విడిచిపెట్టడం కాదు. నీకు శ్రమ కలిగినా కూడా మనసు కలిగి ఉండాలని వాక్యం చెబుతుంటే, శ్రమలో నుంచి నిన్ను విడిపించిన తర్వాత ప్రభువుని మర్చిపోతే ఎలా ఊరుకుంటాడు? రాత్రి వేళ నిద్ర పట్టట్లేదు, భయంకరంగా అరుస్తున్నారు, ప్రార్థన చేశాం, దేవుడు విడుదల కలుగు చేశాడు అనుకోండి, ఉదాహరణ చెప్తున్నా. నువ్వు చేయవలసిన పని ఏమిటి? ఎందుకు నాకు ఈ శోధన వచ్చిందా అన్న ఆలోచన కావాలి నీ జీవితంలో. క్రైస్తవుడే వాళ్ళు అనుకుంటున్నాడు, ప్రార్థన చేయించుకుంటున్నాం, శటకోపం పెట్టించుకుంటున్నాం, తగ్గిపోతుందిలే అనుకుంటున్నారు. అసలు ఎందుకు ఈ శ్రమ కలిగింది వాళ్ళు ఆలోచించారు. నెహెమ్యా యొక్క గ్రంథంలో ఆ ప్రజలకు అర్థమయ్యింది, మనము కట్టవలసిన సమయంలో ఈ మందిరం కట్టడం ప్రారంభించలేదు కనుక దేవుడు కోరేషు హృదయాన్ని ప్రేరేపించాల్సి వచ్చింది. ఏమండి, యూదులు తాము చేయవలసిన పని తాము చేయవలసిన సమయంలో చేస్తే అన్యుడైన వ్యక్తి దగ్గరికి దేవుడు వెళ్ళవలసిన పని ఏమిటి? వీళ్ళు ధర్మాన్ని విడిచిపెట్టేశారు, సత్యాన్ని సంత వీధుల్లో అమ్మి వేస్తున్నారు. అందుకే దేవుడు అన్య జనాంగాన్ని వాడుకోవటం ప్రారంభించాడు. దేవుని వాక్యం అంటుంది, ఇదిగో నీవు శ్రమలోనే మనసు కలిగి ఉండాలి అంటే శ్రమ తీరిన తర్వాత ప్రభువుని విడిచిపెట్టకూడదు. వాక్యం అంటుంది శ్రమలోనే నువ్వు ప్రభు మీద మనసు కలిగి ఉండాలి. ఇది సిద్ధాంతం, ఇది ధర్మం. అలాంటిది శ్రమ తీరిపోయిన తర్వాత ఆహా వెళ్ళిపోయిందిలే కరోనా అని చెప్పి ప్రశాంతంగా నీ ఇష్టానుసారంగా తిరుగుతూ, ఆరాధన లేకుండా, వాక్యం లేకుండా, ఉపవాసం లేకుండా నీ ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నావు అనుకో, దేవుడు మళ్ళా చతికిలు పడి కూర్చోబెడతాడు. ఆయనకి ఇవ్వవలసిన సమయాన్ని ఆయనకి ఇవ్వకపోతే తీసుకోవటం ఆయనకి బాగా తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. 4వ అధ్యాయంలో 8-9 వచనాలు చదవండి. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయంలో 8-9 వచనాలు. వాళ్ళు ఆ శ్రమ దినమున ఏం చేశారంటే, వాళ్ళు ఆ మిగులు కోపపడి వచ్చి, టోబియో సన్బెల్లోటు అని 2 ఉన్నారు. వాళ్ళు గవర్నర్ స్థాయి వ్యక్తులు, మామూలు వాళ్ళు కాదు. వాళ్ళు ఎవరంట? గవర్నర్ స్థాయి, సాధారణమైన వ్యక్తులు కాదు. టోబియో సన్బెల్లోటు మంచి అధికారంలో ఉన్నవారు. వాళ్ళిద్దరూ వచ్చి పని ఆటంకపరిచారంట. చదవండి. ఆటంకం కలుగుతుంది కదా. ఏమండి, టోబియో సన్బెల్లోటు వచ్చాడు, ఇక మేము పని ఆపేశాం అని వచ్చి చేతులు కట్టు కూర్చున్నారు. ఇంట్లో కూర్చోలేదంట. వాళ్ళు పని ఆటంకం కలగగానే వాళ్ళు ఏం చేశారంట? ప్రార్థన, చదువమ్మా, మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగళ్ళు కావలి ఉంచితిమి. 9వ వచనం 10. అప్పుడు యోధావారు గోడ కట్టలేమని చెప్పగా
ఆ. ఉమ్. ఉమ్. ఆ. ఉమ్. చూడండి అక్కడే వాక్యం ఏమని ఉంటుందంటే, సగం మంది కాపలా కాస్తూ సగం మంది పని చేస్తూ ఉంటారంట. ఒక చేత్తో ఆయుధం ధరించుకుని ఇంకో చేత్తో పని చేశారంట. హల్లెలూయా. అంతేగాని పని ఆపినట్టు రాయబడింది లేఖనాల్లో. దేవుని బిడ్డలారా, చిన్న ఆటంకం కలిగితే ఇవాళ మందిరము మానవేసే క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. దేవుడే ఉంటే నాకెందుకు ఇది కలగాలి, దేవుడే ఉంటే నా జీవితంలో ఎందుకు ఈ తప్పిదం జరగాలి, నువ్వు పెద్ద భక్తుడు అని భక్తురాలు అని ఆయన నీకు శ్రమ రాగానే చేయటం పెట్టేస్తాడా? ఆలోచన చేయండి దేవుని బిడ్డ. నీ జీవితంలో ఏదైనా ఒక శ్రమ అనుమతించబడిందంటే దానికి ఒక కారణం ఉంటుంది. నెహెమ్యా గ్రంథంలో ఈ ప్రజలకు అర్థమయ్యింది, మనము స్పందించలేదు కనుక మనకి ఈ శ్రమ వచ్చింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? పని ఆపకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అయినను మనసు కలిగి ఉండాలి. వాళ్ళు ఒక చేత్తో ఈటను పట్టుకున్నారంట, ఒక చేత్తో పని చేయటం ప్రారంభించారు. రాత్రి వేళ కూడా చీకట్లో కూడా కష్టపడుతూ ఎలాగైతే ప్రాకారం కట్టడం ముగించారు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనాత్మకంగా మీతో తెలియపరుస్తున్నాడు. శ్రమ దినమును నువ్వు కృంగిపోవటానికి వీల్లేదు. శ్రమ దినమును నువ్వు దేవునికి ప్రార్థన చేసి బలమును పొందుకొని నీవు పూనుకున్న పనిని సంపూర్తి చేసేవాడిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు ఉత్తరం ఇవ్వక నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నువ్వు శ్రమల మధ్యలో, నువ్వు శోధన మధ్యలో నువ్వు మొర్రపెట్టినప్పుడు శ్రమల సుడిగుండంలోనికి దిగి వచ్చే మన ప్రభువు, ఆయన పేరు నజరేయుడైన యేసు. హల్లెలూయా. అమ్మో కాలేటట్లుందండి, మంట తగ్గిపోయిన తర్వాత వస్తానన్నాడా? అగ్నిగుండంలోకి దిగి వచ్చాడా? సింహం ఉంది దానియేలు, సింహం చచ్చిపోయిన తర్వాత ఫోన్ చేయి అప్పుడు వస్తానన్నాడా? సింహాల గుహలో కూడా తాను మరో వ్యక్తిగా వచ్చాడు. దేవుని బిడ్డ, తన ప్రజలు ఇబ్బందులు కొలిమిలో కాల్చబడుతున్నప్పుడు ఒక ఆలోచన రావాలి, ప్రార్థన చేయాలి. వాళ్ళకి ఆలోచన వచ్చింది, మేము మా దేవునికి ప్రార్థన చేశాం. ఎప్పుడైతే వాళ్ళు మొర్ర పెట్టారో దేవుడు వారికి సహాయము చేశాడు. శ్రమలో నీవు మనసు నిలపలేకపోతున్నావంటే చాలామంది ఇది ఒక కుంటి సాగు పెట్టుకుంటారు. ఎంత శోధన కలుగుతుంటే ఎక్కడ ప్రార్థన చేస్తాం బ్రదర్, మనసు నిలపలేకపోతున్నాం బ్రదర్, శ్రమల్లో మేము తాళలేకపోతున్నాం బ్రదర్ అని చెప్తారు. దేవుని బిడ్డలారా, శ్రమలో మనసు నిలపలేకపోవటం ఏంటండి? ఇప్పుడు నీకు జ్వరం వచ్చింది అనుకో, మనసు బాగోలేదు, ఇంట్లో కూర్చుంటావా? కూర్చోవుగా డాక్టర్ దగ్గరికి వెళ్తావు, చూపించుకుంటావు, అవునా కదా? ఇప్పుడు నీకు జ్వరం వస్తే చూపించుకోవడానికి డాక్టర్ దగ్గరికి ఎలా వెళుతున్నావో, నీకు శోధన కలిగినప్పుడు మన పరమ వైద్యుడికి ప్రార్థన చేయాలిగా. ఆయన వచ్చి నీ జీవితంలో కార్యం చేయాలంటే నువ్వు ప్రార్థన చేయకుండా ఎలా నీ ప్రార్థన అంగీకరించబడుతుంది? శోధన సమయంలో నేను నిలబడలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు అని చెప్పేకి బదులు ఆ సమయాన్ని ప్రార్థనకు వినియోగించగలిగితే నీ మధ్యలోనికి దిగి వచ్చి నిన్ను కాపాడి నీకు ఉత్తరమిచ్చి నీ హృదయమును బలపరచుటకు సమర్థుడైన దేవుడు ఒక్కడున్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చాలా మంది భౌతికంగా మాత్రం అన్ని పనులు చేస్తారు. డాక్టర్ దగ్గరికి వెంటనే కొంచెం జ్వరం తగిలినా చాలు, డాక్టర్ గారు వస్తూ లేట్ అవుద్దన్నా 1 గంట కూర్చొనైనా 2 గంటలు కూర్చొనైనా సాయంత్రం దాకా కూర్చొనైనా చీకటి పడేదాకా కూర్చొనైనా చూపించుకొని వస్తారు. ఎందుకని? అక్కడికి వెళతాం, ఫీజు కడతాం, ఆయనతో చూపించుకుంటాం, వస్తాం. ప్రభు ఉచితంగా వచ్చేవాడు కదా. ఉచితంగా వచ్చేదానికి విలువ ఎప్పుడు కూడా ఉండదు. మనం ఆ సమయంలో ప్రార్థన చేస్తే నీ మనస్సు నిలబడేటట్లుగా చేస్తాడంట ఆయన. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇలాంటి సమయంలోనే 4:14 చదవండి. నెహెమ్యా గ్రంథం 4:14. ఆయన శక్తిని జ్ఞాపకం చేసుకోవాలంట. అంతటా మేము లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ చూడండి, శత్రువులకు మీరు భయపడొద్దు, మహాగణుడును భయంకరుడైన యెహోవాను మీరు అప్పుడు జ్ఞాపకం చేసుకోండి. యెహోవాను జ్ఞాపకము చేసుకుని మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షంగాను, కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను, మీ నివాసులు మీకు ఉండినట్లు యుద్ధము
చేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధం ఆపొద్దు. మీరు మహాగణుడును భయంకరుడైన ప్రభువుని జ్ఞాపకం చేసుకోండి. పోరాటం ఆపొద్దు దేవుని బిడ్డ. ప్రభు కోసం పోరాడే ప్రయత్నంలో శత్రువులు వస్తారు, ఆటంకాలు వస్తాయి. అయినను నువ్వు మనస్సు కలిగిన వాడవై ఉండాలి. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మహాగణుడును భయంకరుడు. నెహెమ్యా గ్రంథాన్ని రాసింది ఎజ్రా. ఎజ్రా గ్రంథాన్ని, నెహెమ్యా గ్రంథాన్ని రెండింటిని రాసిన వాడు ఎజ్రా. ఎజ్రా ఎవరు అంటే ప్రావీణ్యత కలిగినటువంటి శాస్త్రి. ఆయన అంత జ్ఞానం కలిగి ఉండి అంటాడు, నా జ్ఞానము వృధా, నా తెలివి వృధా. మీరేం చెయ్యాలి? ఈ సమయంలో మహాగణుడును భయంకరుడైన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది మిడిమిడి జ్ఞానం ఉంటేనే చాలు, అక్కడికి వెళదాం, అధికారి దగ్గరికి వెళదాం, ఈ ప్రభుత్వారి దగ్గరికి వెళదాం, కార్పొరేటర్ దగ్గరికి వెళ్దాం, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్దాం. శ్రమ వచ్చినప్పుడు అధికారులను ఆశ్రయించే మనస్సు, లోకానుసారమైన మనస్సు. దేవుని బిడ్డలారా, వాక్యం అంటుంది, శ్రమ కలిగినప్పుడు నువ్వు మొట్టమొదట వెళ్ళవలసినటువంటి ఒక దేవుడు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. అసలు ఆయన దగ్గర పెట్టరుగా సమస్యని. అసలు జరిగే తప్పిదమంతా ఎక్కడ జరుగుతుందంటే, శ్రమ వచ్చినప్పుడు ఆయన దగ్గర పెట్టకుండా ఊళ్ళో మొత్తం పెట్టేసి చివరిలో ప్రభు దగ్గర పెడతారు. ఆయన ఏమో రోషం లేని దేవుడా? మహాగణుడును భయంకరుడైన దేవుడు అంట. నువ్వు ఎవరికి ప్రాముఖ్యత ఇస్తున్నావో దేవుడు చూస్తాడు. నీ మనస్సు నిలపాలంటే నువ్వు అసలు ఆయన యొద్దకు రావాలిగా, ఆయనకి చెప్పాలిగా. హిజ్కియాకు తెలుసు, ఈ ఉత్తరం పట్టుకొని ఏ రాజు దగ్గరికి వెళ్ళినా అష్షూరు సైన్యాన్ని ఎదిరించగలిగిన శక్తి భూమి మీద ఎవ్వడికి లేదు. అది దాన్ని స్థాపించినోడు ఎవడో? నిమ్రోదు స్థాపించిన అష్షూరు సామ్రాజ్యాన్ని ఎదుర్కోగలిగిన శక్తి నిమ్రోదును పుట్టించిన వాడికే ఉంటుంది తప్ప ఇంకెవడికి ఉండదు. గ్రహించారు. హిజ్కియా తెచ్చి బలిపీఠం మీద లెటర్ పెట్టి ప్రార్థన చేసి పడుకున్నాడు. రాత్రి ఒక దూత వచ్చింది, 185,000 మందిని సంహరించింది. నేను ఒక మాట చెప్తాను ఇక్కడ. హిజ్కియా ఒకవేళ ప్రార్థన చేయకుండా హడావిడిలో మనసు బాగోక ఓ 10 మంది రాజులను కూర్చోబెట్టుకొని మాట్లాడి ఉదయానికి యుద్ధానికి వెళితే ఖచ్చితంగా ఓడిపోయేవాడు. ఖచ్చితంగా. ఎందుకో తెలుసా? వాళ్ళు 1,00,000 మంది సైన్యం, అష్షూరు సైన్యం. సన్హెరీబు ఏమన్నాడో తెలుసా? మీ దేవుడే నన్ను పంపాడు అన్నాడు. అసలు చూడండి వాడికి ఎంత ధైర్యమో తెలుసా? మీ దేవుడే నన్ను పంపాడు. ఈ హిజ్కియా మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, మిమ్మల్ని ఏ దేవుడు కాపాడలేడు, నేనే మీకు దిక్కు అన్నాడు. తను తాను దేవుడిగా ప్రకటించుకునే మనస్తత్వం నిమ్రోదు వంశంలో ఉంది. దేవుడే నన్ను పంపాడని అబద్ధమాడే దేవుని బిడ్డ. హిజ్కియా ఆ టైంలో యోచన చేసి ప్రార్థన చేయబట్టి బ్రతికాడు. కానీ లోకపు బలాన్ని కానీ ఆశ్రయించినట్లయితే, రాజు ఒకప్పుడు చేశాడు ఈ పని, ఐగుప్తు రాజ్యాన్ని బలాన్ని ఆశ్రయించి నష్టపోయాడు. హిజ్కియాకి తెలుసు, ఆల్రెడీ కొంచెం దెబ్బతిని ఉన్నాడు. ఈ మనసు మనలో రావట్లేదు. ఎందుకనో? ఎంత కలుగుతున్నప్పటికీ కూడా హృదయం మార్చుకొని ప్రభు వైపుకు వెళదామని ఉండదు. హిజ్కియాకు ఒకసారి వాతబడింది. ఐగుప్తు రథాలను ఆశ్రయించిన హేతువు చేత దేవుడు ఇప్పుడు ఈ అష్షూరు సైన్యాన్ని రేపాడు హిజ్కియా మీదకి. ఆ విషయం తెలుసు గనకే దేవుడి మీద ఇప్పుడు మనసు నిలపడం ప్రారంభించాడు. వాక్యం అంటుంది, ఇదిగో ఈ ఉదయకాలం నువ్వు మనసు నిలపగలిగితే నీ పక్షమై యుద్ధం చేసే దేవుడు ఒకడున్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. హల్లెలూయా. కొరింథీ పత్రికకి పౌలు పత్రిక రాస్తూ 2వ పత్రిక 7వ అధ్యాయం 5వ వచనంలో ఒక చక్కని మాట రాస్తాడు. చదవండి ఆ మాట. 2 కొరింథీ పత్రిక 7, 5, 6 2 వచనాలు చదవండి. ఏడో అధ్యాయము 5, 6. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు, చూడండి పౌలు చెప్పే మాటలు ఎవడైనా వింటే పాస్టర్ ఉద్యోగం చేయడానికి రాను కూడా రాడు అసలు. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరంలో అసలు విశ్రాంతి లేదు. ఇదేంటంట? నిజమైన సేవకుడు ఎక్కడికి వెళ్ళినా శ్రమే కలుగుద్ది. ఎందుకంటే అతనిలో ఆత్మాభిషేకం ఉంటుంది కనుక. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మాకు అన్ని శ్రమలే కలిగినాయి. ఎటు వెళ్ళినా శ్రమలే. వెలుపటి పోరాటంలో, వెలుపట బయటికి వెళ్తేనేమో పోరాటం అంట, లోపలేమో భయం అంట. భయమును ఉండెను. చూడండి, అసలు ఆ మాట వచ్చిన దగ్గరల్లా మన హృదయం కరిగిపోవాలి. ఏమంటాడు పౌలు? పైన 5వ వచనంలో ఏమంటాడంటే, వెలుపట
పోరాటం, లోపట భయం. అంటే బయటికి వెళ్తేనేమో చంపేస్తారు, లోపల ఉందామంటేనేమో ప్రాణ భయం. అరచేతిలో ప్రాణాలు పెట్టుకోవటం అంటారు చూసారా, గుప్పుట్లో ప్రాణాలు పెట్టుకొని అసలు ఎంత పరిచర్య అండి. నిజంగా చేతులెత్తి దేవుని తర్వాత ఎవరికైనా మొక్కాలి అంటే అది పౌలునే మనం నమస్కరించాలి. ఎంత భక్తి చేశాడండి, క్రీస్తును పోలి చేశాడు. హల్లెలూయా. ఆయన అంటాడు, క్రీస్తు మిగిల్చినటువంటి శ్రమలు ఏవైనా ఉంటే నేను వాటిని దానిలో పాలిభాగస్తున్నై ఉంటానని ధైర్యంగా చెప్పిన ఒకే ఒక్క అపోస్తలుడు పౌలు. హల్లెలూయా. ఇంకెవ్వరూ ఆ మాట చెప్పలేదు. ఆఖరికి పేతురు కూడా బొంకాడు, కానీ పౌలు మాత్రం అలా చేయలేదు. పౌలు అంటాడు, క్రీస్తు శ్రమల్లో నేను పాలిభాగస్తున్న అవటాన్ని నాకు ఎంతో సంతోషంగా ఉంది. బలహీనతల్లోనే నేను ఎక్కువగా దేవుని ఆశ్రయించగలుగుతున్నాను, నాకు చాలా ఆనందంగా ఉంది అంటున్నాడు. ఇదే మాటలు మనం అన్నాం అనుకోండి, మళ్ళీ పిచ్చోళ్ళలా చూస్తారు. ఈడెవడరా శ్రమల మధ్యలో నాకు చాలా బాగుంది అంటాడు. పౌలు అంటాడు, శ్రమల్లోనే నేను బాగున్నాను. వెలుపట పోరాటం లోపల, వెలుపట పోరాటం లోపల భయం, ఇన్ని జరుగుతూ ఉన్నాయి. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన. తీతు అంటే మీకు మొన్న నేను ఎక్కడైనా ఇలాంటి పదాలు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యం అని చెప్పాను. పౌలు క్రీస్తుకు సాదృశ్యం. అక్కడ మొన్న ఎవరి గురించి, ఒక వ్యక్తి గురించి చెప్పాను మీకు. ఎవరి గురించి చెప్పాను? మొన్న ఒక వ్యక్తిని గురించి మనం ఎక్కడో చదువుకున్నాం, చెప్పినప్పుడు చెప్పాను. అతను ఎవరికి సాదృశ్యం? పరిశుద్ధాత్మ దేవునికి. తీతు రాక వలన పౌలుకి ఏం కలిగిందంట? ఆదరణ కలిగింది. వాక్యం అంటుంది, నీకు బయట భయం, లోపల భయం, బయట యుద్ధం, లోపల భయం, బయట యుద్ధం, ఎక్కడ చూసిన వ్యతిరేకతలు, బయటికి వెళితే నిందలు, అవమానాలు, ఇన్ని కలిగినను తీతు అనే పరిశుద్ధాత్మను పంపిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదకి వస్తుందో నీకు ఆదరణ కలుగుద్ది. ఆ పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పింప చేస్తాడు, నువ్వు మనసు కలిగి ఉండేటట్లుగా చేస్తాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడి దగ్గర ఒక స్పెసిఫిక్ సిస్టమ్ ఉందండి. సిస్టమ్ లేనివాడు కాదు దేవుడు, సిస్టమ్లెస్ ఫెలో కాదు ప్రభు. ప్రభు ఎవరో తెలుసా? ఒక పద్ధతి ప్రకారం చేస్తాడు అన్నీ కూడా. నువ్వు శోధనలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే మొదట ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన అంబాసిడర్ని పంపిస్తాడంట. అంబాసిడర్ అంటే ఎవరు అంటే ఆదరణకర్త. అందుకే పౌలు అంటాడు, ఆ పరిశుద్ధాత్మను మనకు సంచకరువుగా పెట్టాడంట. సంచకరువు అంటే అర్థం ఏమిటంటే ఇంగ్లీష్లో లాయర్. ఏంటి అర్థం? లాయర్, ఉత్తరవాది, నీ పక్షమై వాదించే ఒక లాయర్ లాగా పరిశుద్ధాత్ముడు పని చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. పద్ధతి అండి ఇది. శ్రమ కలుగుద్ది అన్నాడు. చూడండి, మీకు ప్రకటన గ్రంథం మొదటి చదివినప్పుడు ఏం చెప్పాను? 10 దినాలు శ్రమ కలుగుద్ది. శ్రమ కలిగినప్పుడు ఏం చేయమంటున్నాడు? నువ్వు మరణం వరకు జాగ్రత్తగా ఉండు, నీకు జీవ కిరీటం ఇస్తాను. అప్పుడు అలాంటప్పుడు ఏం చేస్తానంటున్నాడు? నువ్వు ఖాళీగా ఉండొద్దు, ఆ శ్రమ టైంలో నీ సమయాన్ని సద్వినియోగం చేసుకో, నువ్వు ప్రార్థన చెయ్యి. చాలా మంది శ్రమ కలిగినప్పుడు మౌనంగా ఉంటారు, నీరసిల్లిపోతారు, నిరుత్సాహంతో ఉంటారు. ఈ పద్ధతి చేయకూడదు. దేవుని పద్ధతిలోనికి వస్తేనే పరిశుద్ధాత్ముడు నీలోనికి ప్రవేశిస్తాడు. హల్లెలూయా. శ్రమ కలుగుద్ది, కలగదనే సిద్ధాంతం లేనే లేదు. నీకు శ్రమ కలుగుద్ది. శ్రమలో మనల్ని విడిపించుటకు, దీనులను ఆదరించుటకు దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. శ్రమలో ప్రార్థన చేయి, ఉత్తరవాది అయినటువంటి పరిశుద్ధాత్మను పంపిస్తాడు. నీకు వెలుపట పోరాటం, లోపల భయము కలిగినను తీతు రాక వలన నీకేం కలుగుతుందంట? ఆదరణ కలుగుద్ది. హల్లెలూయా. చదవమ్మ. తీతు రాక వలన మాకు ఆదరణ కలిగింది, మమ్మల్ని ఆదరించను. తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ ఆత్మాభిలాషను, అంగలార్పును నా విషయమై నీకు కలిగిన చదువమ్మా. ఎందుకు చదివేస్తున్నానంటే మళ్ళీ ఒకసారి చదవండి 6-7 వచనాలు. అయినను ఇక్కడ ఏమంటున్నాడంటే దీనులను ఆదరించు దేవుడు
ఏమండి, లేఖనాన్ని ఎప్పుడు కూడా చదివినప్పుడు చెప్పే ఉద్దేశం ఏంటో గ్రహిస్తే తప్ప పత్రికలు మనకు అర్థం కావు. కొరింథీ సంఘానికి ఎందుకు చెప్తున్నాడంటే, మేము ఒకప్పుడు పోరాటంలో ఉన్నామండి కొరింథీ సంఘమా. పౌలు అంటున్నాడు, కొరింథీ సంఘమా మేము ఒకప్పుడు పోరాటంలో ఉన్నాం. ఎలాంటి పోరాటమో తెలుసా? మీలాంటి చిన్న చిన్న భయాలు కాదు. బయటికి వెళితే చంపేస్తారు, లోపల ఉంటే ప్రాణ భయం. అలాంటి సమయంలో కూడా తీతు రాక వలన మాకేం కలిగింది? ఆదరణ కలిగింది. అదే తీతుని మీ దగ్గరికి పంపిస్తున్నాను. మీకేం కలుగుతుంది అంటే ఆదరణ కలుగుద్ది, మీ దుఃఖమునకు ప్రతిగా సంతోషం కలుగుద్ది. హల్లెలూయా. అంటే తాను అనుభవించిన సాక్ష్యాన్ని చెబుతున్నాడు. దేవుని బిడ్డ, ఒక వ్యక్తి ఇబ్బందిలో ఉన్నప్పుడు నువ్వు వాళ్ళకి ఏం సాక్ష్యాన్ని పంచుకోవాలంటే, నువ్వు బాధలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎలా గట్టెక్కించాడో ఆ విషయాన్ని వాళ్ళకి సాక్ష్యంగా చెప్పాలి. ఏమండి, మేము ఒకప్పుడు ఇబ్బందిలో ఉన్నాం, మరణమే శరణం అనుకున్నాం, ఇక మా జీవితంలో ఇంక ఎటువంటి ఆశ లేదు, ఇక చనిపోతాం అనుకున్నామండి. అలాంటి టైంలో ఒక బ్రదర్ చెప్పాడు, మేము ప్రార్థనకు వెళ్ళాం, దేవుడు మాకు సహాయం చేశాడు. నిశ్చయముగా సేవకుడికి కాదు ఘనత, దేవునికి రావాలి. మేము అప్పుడు దేవునికి మొర్రపెట్టామండి, దేవుడు మా ప్రార్థన ఆలకించి మమ్మల్ని ఈ శ్రమలో నుంచి విడిపించాడు. మిమ్ములను ఆదరించుటకు కూడా ఆయన సమర్థుడు. హల్లెలూయా. ఈ సాక్ష్యాన్ని పౌలు చెబుతున్నాడు. అక్కడ వాక్యం అంటుంది, శ్రమలో ఉన్నప్పుడు నీ సాక్ష్యము చేత అనేకుల హృదయాన్ని బలపరచాలి. శ్రమ కలిగినప్పుడు, శ్రమ దినమున అనేకుల హృదయాన్ని బలపరచడానికి కదా దేవుడు నిన్ను బలపరిచింది. చదవండి, నెహెమ్యా గ్రంథంలోనే ఇందాక మనం ఒక మాట చదువుతూ బయటకు వచ్చాం. 14వ వచనంలో ధైర్యంగా ఉన్నారు, 15లో రిలీఫ్ కలిగింది. 4వ అధ్యాయం అక్కడ ఒక చిన్న పద్ధతి ఉంటుంది. వాళ్ళు ప్రార్థన చేశారు, ధైర్యంగా ఉండి 15వ వచనంలో రిలీఫ్ అంటే వాళ్ళకి ఉపశమనం కలిగింది. 20వ వచనంలో వాళ్ళు చదువమ్మా. ఏ స్థలంలో మీకు బాగానాదము వినబడునో అక్కడికి మీరు సంఘముగా కూడుకొని మా దగ్గరికి రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ మీకు ఆధ్యాత్మికంగా చెవిగలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట చెవిగలిగిన వాడు వినుగాక. హల్లెలూయా. ఇక్కడ మాటకు అర్థం ఏమిటంటే, వాళ్ళు శ్రమకు ముందు మొరపెట్టారు, దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడంట? ఉత్తరం ఇచ్చాడు. శ్రమ నుంచి వాళ్ళకి ఏం కలిగింది? 15వ వచనం, ఉపశమనం కలిగింది. చాలా మంది వాళ్ళ శ్రమ నుంచి విడుదల పొందుకున్నాక రిలీఫ్ అయిపోతారు. అంటే ఏంటో తెలుసా? ఫ్రీ అయిపోతారు. ఎంత ప్రమాదమో తెలుసా? శ్రమ నుండి దేవుడు విడిపించాక ఒకవేళ నువ్వు ఫ్రీ అయిపోయావా, అపవాదిని మీద రెండింతలుగా పోరాటానికి వస్తాడు. ఎందుకంటే వాడికి ఆల్రెడీ అపజయం కలిగిందనే ఒక కోపంతో ఉన్నాడు. మన మీద రెండింతలుగా చేస్తాడు పోటీ. ఈసారి ఒక విధంగా జరగనివ్వండి నష్టం, 2 విధాలుగా నష్టం కలుగు చేస్తాడు. అది గ్రహించిన ఇశ్రాయేలీలు ఎజ్రా రాస్తాడు, మాకు తెలుసు గనక ఇవన్నీ మేమెప్పుడు యుద్ధ భయముతో ఉన్నాము. హల్లెలూయా. విజయ గర్వంతో ఉండొద్దు. దేవుడు ఉపశమనం ఇచ్చాడు, స్వస్థతనిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, పిల్లలకు ఉద్యోగం ఇచ్చాడు, లేక నువ్వు ఏది మొర్ర పెట్టావో అది నీకు ఉత్తరం ఇచ్చాడు. మంచిదే. అది కలిగినప్పుడు నువ్వు రిలీఫ్ అయిపోవద్దు. అంటే నువ్వు ఫ్రీగా ఉండిపోవటానికి వీల్లేదు. నువ్వు మళ్ళా నిత్యము యుద్ధము కలుగుతుందనే భయముతో ఉంటే నిన్నెవడు పడగొట్టలేడు. హల్లెలూయా. చాలా మంది పని జరిగిపోయిన తర్వాత పని అయిపోయిందిలే అని కూల్ అయిపోతారు. కూల్ అయిపోవటానికి వీల్లేదు దేవుని బిడ్డ. వాడు అపవాది, వాడు ఆల్రెడీ వాడికి అపజయం కలిగిందనే ఒక రకమైనటువంటి ఈర్ష్యా స్వభావంతో ఎవరిని మృంగుదామని తిరుగుతూ ఉంటాడు. వాడిని జయించాలంటే నీవెప్పుడు యుద్ధము జరుగుతుందనే ఆలోచనలోనే ఉండాలి తప్ప ఇక నాకు శ్రమ కలగదు అన్న ఆలోచన నీ జీవితంలో ఉండటానికి వీలు లేదు. చాలా మంది కూల్ అయిపోతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, అలా చేయొద్దు. శ్రమ కలిగినప్పుడు దేవుడికి ఉత్తరం ఇచ్చాడు, మంచిదే. మహాకరుణ కటాక్షమ కలిగిన వాడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, ఆలకిస్తాడు, నీకు సమాధానం ఇస్తాడు. ఇది తథ్యం. అయితే కలిగిన తరువాత నీ జీవితంలో ఒకవేళ నువ్వు ఇక ప్రార్థన లేదు, ఉపవాసం లేదు, ఇక నాకేం పోరాటం రాదులేని అన్ని క్లోజ్ చేసుకొచ్చినావు అనుకో, మొత్తం దారులన్నీ వాడు వచ్చి మూసేస్తాడు. వాక్యం అంటుంది, యుద్ధములో నీకు విజయం వచ్చినా కూడా మరలా పోరాటం వస్తుందేమోనన్న భయముతో బ్రతకాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభు వచ్చేంత వరకు క్రీస్తు యేసు కృపను బట్టి ఆయన సేవకునిగా రూఢిగా మీతో చెబుతున్నాను, నిత్యము పోరాటం జరుగుతుందన్న భయముతోనే ఉండండి. క్రైస్తవులారా,
మీరెవ్వరూ కూడా ఇక మాకు రిలీఫ్ వచ్చింది, ఇక మేము ప్రశాంతంగా ఉంటామనే ఆలోచన వద్దు. ప్రార్థన చేసినప్పుడు ప్రభు చెప్పాడు, మొట్టమొదటి కరోనా వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ప్రభు చెప్పిన మాట, ఇక పోరాటాలు కలుగుతూనే ఉంటాయి, కానీ నేను నా బిడ్డలను నా రెక్కలతో కప్పుతాను. హల్లెలూయా. ఏం చేస్తాను? పోరాటం అనేది కలుగుతూనే ఉంటాయి, ఇక మంచి దినాలు రానే రావు. అయితే నన్ను ఆశ్రయించిన వారికి మాత్రం నేను నా రెక్కలతో కప్పి మేలు చేస్తాను. హల్లెలూయా. చూడండి, కీర్తన 51:10 చదవండి. కీర్తన 51:10 చదవండి, చెప్తాను, ముగిస్తాను. అయినను మనసు కలిగి ఉండాలి మనం. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగ చేసెను, నా అంతరంగంలో స్థిరమైన మనసు. మొదటిగా అన్నాడు శుద్ధమైన మనసు, రెండవదిగా స్థిరమైన మనసు. నూతనంగా పుట్టించు. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయద్దు, నీ పరిశుద్ధాత్మను నా యందు నుండి తీసివేయకుము, నీ రక్షణ ఆనందాన్ని మరలా నాకు పుట్టించు. 12వ వచనం, సమ్మతి కలిగిన మనస్సు కలుగు చేసి. చూడండి ఎన్ని మనసులంట. మొదటిగా ఏమన్నాడు? సిద్ధ మనసు, రెండవదిగా శుద్ధ మనసు, మూడవదిగా సమ్మతి కలిగిన మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచము. హల్లెలూయా. సమ్మతి కలిగినటువంటి మనస్సును కలుగు చేసి నన్ను ఏం చేయాలి? నువ్వు ప్రభువుని మనం చాలాసార్లు అడగవలసిన రీతిగా అడగం. శ్రమకు అడిగినప్పుడు శ్రమలో మనం చేయాల్సిన ప్రార్థన ఏమిటంటే, ప్రభువా రక్షణానందాన్ని మరలా మాకు దయచేయనాయనా, శుద్ధ హృదయాన్ని కలుగు చేయనాయనా, సమ్మతి కలిగిన మనసు నాకు కలిగిచేయి, యాక మనసు దయచేయి అని ప్రార్థన చేయమని ఆనాడు క్రొత్త నిబంధనలో కూడా శిష్యులకు అదే చెప్పాడు. నేను వెళ్ళిపోతాను, మీరు యాక మనసుతో ప్రార్థన చేయండి, అప్పుడు మీ మీదకి పరిశుద్ధాత్ముడు వస్తాడు. హల్లెలూయా. చాలా మంది ప్రార్థనలో కూర్చోగానే ఇక మొదలు పెడతారు, టీ పొడి ఇచ్చినందుకు స్తోత్రం, పంచదార ఇచ్చినందుకు స్తోత్రం, కందిపప్పు జగనిచ్చినందుకు స్తోత్రం అని చెప్పి ఒకదాని వెంట ఒకటి స్తోత్రాలు చెప్తూ ఉంటారు. వాక్యం అంటుంది, నువ్వు ప్రార్థన మొదలు పెట్టగానే నువ్వు ఐక్యం అవ్వాల్సింది నీ జీవితంలో ప్రభువు ఇచ్చిన అవసరతలను బట్టి కాదు, వాటిని బట్టి కాదు స్తోత్రం చెప్పాల్సింది. ఆత్మతో ముందు నీ యొక్క మనసు యాకము కావాలి. యాక మనసు లేకుండా నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసినా అది ముద్రించబడదు గ్రంథంలో. ప్రార్థన ప్రారంభించగానే పరిశుద్ధాత్మతో ఏకమయ్యేటట్లుగా, ప్రభువా సమ్మతి కలిగిన మనస్సు దయచే, స్థిరమైన మనస్సు దయచే, నాలో యాక మనస్సును దయచే, రక్షణానందాన్ని మరలా పుట్టించని మాటి మాటికి అడిగి పరిశుద్ధాత్మతో నీ మనసు ఏకము కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. షడ్రకు మేషకు అభిజ్ఞగోలు దేవుని బిడ్డలారా, మరణమైనా కూడా వాళ్ళ మనస్సు చెరుపుకోలేదు వాళ్ళు. అయితే చచ్చిపోతాం ఏమవుద్ది అనుకున్నారంతే. అక్కడ ఎంతో మంది యూదులు ఉన్నారండి. దేవుడు వీళ్ళని శ్రమకు అప్పగించి కాపాడాడంటే మిగతా వాళ్ళు ఎవళ్ళైనా అయితే వాళ్ళు ఏది మొక్కమంటే అది మొక్కేసేవాళ్ళు, ఏది తినమంటే అది తినేసేవాళ్ళు. కానీ వీళ్ళకి ప్రత్యేకతనిచ్చాడు. వీళ్ళు శ్రమలో నిలబడ్డారు, దేవుని నామం మహిమపరచబడింది. శ్రమలో నుంచి వీరిని విడిపించటమే కాదు, తన్ను తాను ఆ రాజ్యానికి కనబరుచుకున్నాడు. ఆ రాజులు చెప్పారు, దానియేలు దేవుడే దేవుడు, షడ్రకు మేషకు అభిజ్ఞకు ఆరాధిస్తున్న దేవుడే దేవుడు అని ఒక శాసనం తయారు చేసి, ఈ దేవుణ్ణి తప్ప ఇంకెవరిని పూజించినా కూడా మిమ్మల్ని తీసుకువెళ్ళి బందీ గృహంలో వేస్తామని శాసనాన్ని తారుమారు చేసిన భక్తి చేశారు ఆ చిన్న బాలురు. దేవుని బిడ్డలారా, చిన్న పిల్లలే అంత భక్తి చేస్తే నీవెన్ని సంవత్సరాల నుంచి నేను ప్రభు పాదాలు పట్టుకుంటున్నావు? ఆలోచించేద్దాం. సమ్మతి కలిగిన మనస్సును కలిగి ఉందాం. నిశ్చయముగా అపనమ్మకం లేకుండా, అస్థిరమైన మనస్సు లేకుండా స్థిరమైనటువంటి మనస్సును పరిశుద్ధాత్మ దేవుడు మనకు కలుగ చేయునుగాక. హల్లెలూయా. కాలేబును బట్టి దేవుడు ఒకరోజు సాక్ష్యం ఇస్తాడు. కాలేబు నన్ను నిండు మనసుతో నన్ను వెంబడించాడు, పూర్ణ హృదయంతో నన్ను ఆరాధించాడు. యెహోషువను కూడా ఆ మాట అనలేదు. చాలా మంది ఉన్నారు అక్కడ, ఎవరిని అనలేదు. ఒక్క కాలేబును మాత్రం అన్నాడు, నిండు మనసుతో ఇతడు నన్ను వెంబడించాడు. మాత్రమే కాదు, దేవుని బిడ్డ, నీలో
ఏ శ్రమ కలిగిన అయినను నేను మనస్సు కలిగి ఉంటాను. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. అందరూ కూడా పరిశుద్ధాత్ముని యొక్క ప్రసన్నత కొరకు వేడుకుందాం. ప్రభువా, అయినను నేను మనసు కలిగి ఉండాలి. స్మరణ ఫిలదెల్ఫియాతో మీరు ఏదైతే చెప్పారో నాయనా తండ్రి, ఆ సంఘాలకు మీరు చెప్పిన మాటలు నన్ను బలపరిచాయి. ఇదిగో శ్రమ కలుగుద్ది. యూదులు కానివారు మేము యూదులని చెప్పుకొని నీ యొద్దకు వస్తారు. అయినా వాళ్ళు చూడొద్దు. నువ్వు నీ భక్తిని కాపాడుకో. 10 దినాలు శ్రమ కలుగుద్ది. అయినా శ్రమలో నమ్మకంగా ఉండు. జీవ కిరీటం ఇస్తాను. మరణం వరకు నమ్మకంగా ఉండు. వాక్యం అంటుంది నువ్వు అయినను మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయినను మనసు కలిగిన వారమై ఉండాలి. అయినను మనసు కలిగిన వారమై ఉండాలి. అయినను మనసు కలిగిన వారమండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా, పరిశుద్ధాత్మదేవా, పరిశుద్ధాత్మదేవా నీకే స్తుతులయ్యా, స్తుతులయ్యా. జీవాధిపతి, 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 కరుణా కటాక్షము కలిగిన వాడా, అత్యంత కృప కలిగిన వాడా, నీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. సాత్వికుడా, దీనులను కరుణించు నా యేసయ్యా. సాత్వికుడా, దీనులను కరుణించు నా యేసయ్యా. సమ్మతి కలిగిన మనస్సుతో నిమ్మళముగా నేను బ్రతుకుటకు సమృద్ధి అయిన కృపతో నింపుము. నిత్యము నీ సన్నిధిలో సాత్వికుడ, దీనులను కరుణించు నా యేసయ్యా. సమ్మతి కలిగిన మనస్సుతో నిమ్మళముగా నేను బ్రతుకుటకు సాత్వికుడ, దీనులను కరుణించు నా యేసయ్యా. స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడా, పరిశుద్ధాత్మదేవా, దీనులను కరుణించువాడా యేసు, అయినను మేము మనస్సు కలిగి ఉండాలి. శ్రమ కలుగుతుంది. శ్రమలో ప్రార్థన చేయమని చెప్పావు నాయన. ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మను పంపిస్తానని చెప్పాను. పరిశుద్ధాత్మను మాకు ఆదరణ కలుగు చేసిన తరువాత కూడా మేము నిత్యము యుద్ధము కలుగుతుందనే భయముతో వణుకుతూ ఉండటానికి మీరు సహాయం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో శ్రమ నుంచి విడుదల కలిగిందని అయ్యా మేము విడిచిపెట్టేయటం కాదు, కానీ శ్రమ కలిగినను, శ్రమలో విడుదల కలిగినను నిత్యము నిన్ను స్తుతిస్తూ నీ కొరకు కనిపెట్టుకుని ఉండటానికి కృప చూపండి. ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను ఏమని ఎన్నని వివరించగలను. యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవించవలసిన నేను ఆ పౌరత్వము కొరకే పోరాడుచున్నాను. ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను ఏమని ఎన్నని వివరించగలను. స్వార్థ ప్రియులు కానరాని 1000 ఏండ్ల పాలనలో స్వస్థ బుద్ధి గలవారే నివసించే రాజ్యమది. స్థాపించునే
అతి త్వరలో నా యేసు ఆ రాజ్యమును చిత్తశుద్ధి గలవారే పరిపాలించే రాజ్యమది. క్రీస్తు యేసు మూలరాయి అయి అమూల్యమైన రాళ్ళమై ఆయనపై అమర్చబడుచు వృద్ధి నందుచు సాగెదము. భూనివాసులందరిలో గొర్రె పిల్ల రక్తముతో కొనబడిన వారున్న పరిశుద్ధుల రాజ్యమది. క్రీస్తు యేసు మూలరాయి అయి అమూల్యమైన రాళ్ళమై ఆయనపై అమర్చబడుచు వృద్ధి నొందుచు సాగెదము. ఎన్నెన్ని మేళ్లను అనుభవించిన నేను ఏమని ఎన్నని వివరించగలను. నిజమే ప్రభువా, ఎన్ని మేలులు మీరు చేసినా నాకు దేవుడు ఏం చేశాడు అని ఎన్నోసార్లు మిమ్మల్ని నిందించాం, అవమానపరిచాం, మీ గాయాలు రేపాం ప్రభువా. కానీ ఇవాళ భక్తుల జీవితాన్ని మా కళ్ళ ముందు పెట్టాం. నెహెమ్యా గ్రంథంలో ప్రజలు అంటారు, మేము తిరస్కరించబడిన వారం, మాకు పోరాటమే కలుగుతుంది, అవమానమే. టోబియో సన్బెల్లెట్ లాంటి వారు ఇదిగో మమ్మల్ని ఆశ్రయించండి అని పిలిపించినప్పటికీ కూడా మేము ఎవరిని ఆశ్రయించాం. మాకు ఆశ్రయదుర్గమై ఉన్న దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. మేము ఆయనను మాత్రమే నమ్ముకుంటాం, ఆయనను మాత్రమే మేము ఆశ్రయిస్తాం. ఆయన తప్ప మాకు వేరొక దిక్కు లేదు లేదు లేదు. దేవుని బిడ్డ, శ్రమ కలిగినప్పుడు మనుషుల వైపు చూస్తున్నావా, అధికారుల వైపు చూస్తున్నావా? టోబియో సన్బెల్లెట్ అధికారులని, వాళ్ళు మంచిగా పదవిలో ఉన్నవారని వాళ్ళ వైపు చూస్తే నీకేం కలగదు. దేవుడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా, తిరస్కరించబడిన ఇశ్రాయేలుల సైన్యములకు అధిపతి అయిన యెహోవా అను నామం ఆయనకు పెట్టబడింది. గనుక నీవు కలత చెందొద్దు, ప్రార్థన చేయి. మేము మా దేవునికి ప్రార్థన చేశాం, మాకు ఆయన ఉపశమనం కలుగు చేశాడు అని సాక్ష్యం ఇస్తున్నారు ఇశ్రాయేలీయులు. నీవు కూడా దేవుని బిడ్డ, సాక్ష్యం ఇచ్చే బిడ్డగా ఉండాలి. దేవుడు నీకు ఉపశమనం కలుగు చేసిన తరువాత కూడా నిత్యము పోరాటముతో ఒక చేత్తో ఆయుధాన్ని పట్టుకొని ఇంకో చేత్తో పనిచేసేవాడు అయి ఉండాలి. ప్రార్థన అనే ఆయుధాన్ని విడిచిపెట్టొద్దు, ఉపవాసం అనే ఆయుధాన్ని విడిచిపెట్టొద్దు, వాక్యం అనే ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టొద్దు. గట్టిగా పట్టుకో, మనసు కలిగి ఉండు. అయినను పౌలు అంటాడు, బయట యుద్ధం, బయటికి వెళితే పోరాటం, లోపల భయం. అయినను తీతు అనే పరిశుద్ధాత్మ రాక వలన మాకు ఆదరణ కలిగింది. అదే తీతుని మీ వద్దకు పంపిస్తున్నాను. కొరింథీ సంఘమా, తీతు వలన మీకు ఆదరణ ఖచ్చితంగా కలుగుద్ది. దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మను మీకు సంచి కరువుగా పెట్టాను. ఆత్మ కోసం ప్రార్థన చేసుకోండి, పరిశుద్ధాత్మతో నింపబడాలని ఏక మనసు కోసం ప్రభు దగ్గర పాదాలు పట్టుకోండి. అయ్యా, సమ్మతి కలిగిన మనస్సు దయచేయి, స్థిరమైనటువంటి మనస్సు దయచేయి, పరిశుద్ధమైనటువంటి మనస్సును దయచేయి. నీ రక్షణ ఆనందాన్ని తిరిగి నాలో మరలా పుట్టించు. ఎప్పుడైతే నాలో ఈ స్థిరమైన మనస్సు కలుగుతుందో, నాలో అస్థిరమైన మనస్సు ఉండదు, అపనమ్మకం ఉండదు, నేను చేసేది భక్తేనా అన్న డౌట్ నాకు ఉండదు. కనుక ప్రభువా, నీ కృప చూపి నిశ్చయముగా మమ్మల్ని ఆదరించి పరిశుద్ధాత్మతో నింపి ఈ శ్రమలో మరణమైన తొదకు పోరాడి జీవ కిరీటాన్ని పొందుకోవటానికి సహాయం చేయమని, ఏ ఒక్కరం అవిధేయులము కాక విధేయులమై ప్రభా మేమందరం నీ కృపకు పాత్రలు అవ్వటానికి సహాయం చేసి అన్ని జీవులందరినీ మీరు రక్షించండి, అన్ని జీవులందరినీ మీరు రక్షించండి. మందిరము తూర్పు పడమర ఉత్తర దక్షిణం నలుదిక్కులా ఉన్న బిడ్డలకు క్షేమాన్నిచ్చి మీరు రక్షకుడని, వారి పాపముల నిమిత్తము మీరు ప్రాణం పెట్టారని తెలియపరచండి. నీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఏ ఒక్కరిని విడిచిపెట్టక ప్రభువా, మీరు మహిమతో దిగి వచ్చినప్పుడు మధ్యాకాశంలో వీరందరినీ తీసుకువచ్చే అంత శక్తిని బలాన్ని మీరు మాకు అనుగ్రహించమని కృప చూపి మమ్మల్ని బలపరిచి నీరసిల్లిపోక నిరుత్సాహపు మనసు మాలో రాక నీ కోసం నాయన ఎంత పోరాటమునికైనా సిద్ధపడగలిగిన శక్తిని మాకు అనుగ్రహించమని మహిమ ఘనత
ప్రభావం మీరు మాత్రమే ఆరోపించుకోమని కాలేబు వలె నిండు మనస్సుతో నిన్ను ఆరాధన చేసే కృపను మాకు అనుగ్రహించి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రం ఆరోపించుకోవలసిందిగా యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి సముఖం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి ఉన్న మనకు సర్వలోక భక్తులకి సకల పరిశుద్ధులకి సదాకాలము ఆయన కృప తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నిశ్చయముగా ఆయన కరుణాహస్తం మనకు తోడై ఉండి మన శ్రమలో అన్నిటిలో కూడా ఆయన విడిపించి రక్షించి మన స్వస్థపరచునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు కృపా సమాధానము మీకు తోడై ఉండి మీ కుటుంబాలను ఆదరించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.